సో ఈరోజు గ్రూప్ లో ఒక వాయిస్ మెసేజ్ మన ఐ థింక్ చంద్రశేఖర్ సార్ అనుకుంటాను దాన్ని ఆ, అక్కడ మందం కట్ చేసి పెట్టారు. నచ్చింది, బాగా మంచి అనిపించింది. నేను ముద్ద అంటే మన అసెట్ కొద్దిగా మాట్లాడతా, బట్ మరి మన అసెట్ ను తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. అప్పుడే కదా సార్ ఎవరు హ్యాండిల్ చేశారు. వెల్కమ్ సార్. సో నేను మీకు ఎప్పుడు ఒకటే చెప్తాను, ఇది మీరు కరెక్ట్ గా ఫాలో అవుతే కనుక మీ అందరికీ అది మంచి ఇదిగా ఉంటుంది. మనం ఫాలో చేయాలా, ఫాలో చేయకపోతే లాభం లేదు. ఆ, ఏ ఏ సిస్టమ్ లో అయితే మనం వర్క్ చేస్తున్నామో దాని గురించి మన అబ్జర్వేషన్ అండ్ ఫాలోయింగ్ ఎవ్రీథింగ్ ఉండాలి. అదర్వైజ్ ఏమవుతుందంటే మనము ముందుకు వెళ్ళలేము. అట్లా ప్రిన్సిపల్ అమౌంట్, ఎస్ ఇంగ్లీపీసా, ఓకే. మన సార్లు నేను తెలుగులో అడిగాను కదా, దాన్ని ఏమంటారంటే అక్కడికి కట్ చేశారు. అది ఎస్ మనకు మెయిన్ ముద్ద అన్న లేకపోతే ప్రిన్సిపల్ అమౌంట్ అంటే మనం పెట్టిన మన ఒరిజినల్ అమౌంట్ అనుకోవచ్చు. సో ఆ అమౌంట్ మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముందుగా మనం ఏ సిస్టంలోకి వెళ్ళినా కూడా మనము చేయాల్సింది ఏంటంటే మనం పెట్టిన అమౌంట్ అంటే మన ముద్ద మనము బయట తీసుకోవాలి. అప్పుడే మనం ఏ సిస్టంలో ఉన్నా కూడా మనకి ఏమైతే అంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్కరికి నేను చెప్తాను, అందుకే మీరు ముద్ద తీసుకోండి మీరు అని చెప్తాను. అందుకే ఆ ప్రిన్సిపల్ అమౌంట్ మన బయటకు వస్తే మనము ఇక బిందాస్ గా వర్క్ చేస్తాం. 1 minute సార్. ఓకే, ఓకే. మరి నేను కొంచెం ఇంకొక 10 నిమిషాల తర్వాత వస్తాను. మరి అందరూ సైలెన్స్ గా ఉన్నారు కదా, అందరు వస్తే మరి వాళ్ళకి ఏమైనా డౌట్ ఏదైనా ఉన్నా కూడా మనం మాట్లాడడానికి ఉంటుంది. సో కొంచెం మరి బిజీ షెడ్యూల్ నుంచి బయటకు వస్తే సో నేను ఇప్పుడు ప్రెజెంటేషన్ లో ములక్కాయ కట్ చేస్తున్నాను అనమాట. ఈరోజు కొద్దిగా వంట చేయాల్సినది అనమాట, అందుకని వెల్కమ్ సార్, వెల్కమ్. సో నమస్తే అందరికి, అందరు వచ్చారా? సో ఏం ప్రోగ్రామ్, ఏం చేద్దాం, ఏం విషయాలు?
చాలా సైలెన్స్ ఉన్నారు. నేను సెషన్కి రావాలి అంటే ఇంకో 2 ములక్కాయలని కట్ చేసి వస్తాను అనమాట. వర్క్ వెల్కమ్ మేడం. నమస్తే ఏం మేడం. చేస్తున్నారు సార్? సరే వంట చేయాలి కదా ఇప్పుడు. ఇంకా ఇప్పుడు వచ్చాము. ఈ రోజు కొంచెం మా పార్ట్నర్ కొద్దిగా లేట్ వస్తారంటే కొద్దిగా కట్ చేసి పెట్టమన్నారని కట్ చేస్తున్నాం అనమాట ములక్కాయ. సార్ మీకు మ్యారేజ్ అవ్వలేదా? ఏమంటారు? మ్యారేజ్ అవ్వలేదా మీకు? ఇక్కడ నేను యాక్చువల్లీ మేడం నేను ఇక్కడ ఎక్కడ ఉన్నానంటే నేను కువైట్ లో ఉన్నాను. అంటే మన ఇండియాలో కాకుండా అవుట్ ఆఫ్ లో ఆ, ఉన్నాను. అవుట్ ఆఫ్ ఇండియాలో ఉన్నా. ఆ. సో మా ఫ్యామిలీ వచ్చేసి ఇంటికాడ ఉంటారు. అందుకని మేము ఇక్కడ సింగిల్ గా ఉంటాం. ఏ ఊరు సార్ ఫ్యామిలీ? తెలంగాణ. ఓకే. నేను కువైట్ లో అయితే ఉన్నాను అనమాట. కష్టపడుతున్నారు. కష్టపడదు ఓకే కదా లేదు సార్. ఎట్లా. సార్ ఉమ్. అవును సార్. మీ మీ కొడుకు సార్ లాంటి మరి వాళ్ళ దగ్గర అవునవును చెప్పండమ్మా. మీరు ఇప్పుడు రేటు మనకి ఇంకేమన్నా పెరిగిద్దా సార్? రేటు పెరుగుద్ది. బట్ ఏమైందంటే ఈ ఆ, మనం ఏదైతే ఇప్పుడు ఒక హై లెవెల్కి వెళ్తుంది 13, 14, 10 అని అనుకుంటున్నామో అంతవరకు వెళ్ళకపోవచ్చు. ఓకే. సో ఆ, అక్కడికి వెళ్ళాలంటే కొద్దిగా మనకు కొద్దిగా బాగానే టైం తీసుకుంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది. అంటే నేనేం తెలిసి చెప్పట్లేదు, జస్ట్ జనరల్ గా నేను చెప్తున్నాను. నాకు తెలిసి చెప్పట్లేదు. నేను ఈ క్రిప్టోలో ఎట్లా ఉంటానంటే సేఫ్ మేడం పాలు ఇప్పుడైతే కాకుండా మామూలు ఐడీలు అవుతున్నాయా సార్? సేఫ్ పాల్లోనే అవుతున్నాయా కొత్త ఐడీలు? కొంతమందికి ట్రస్ట్ వాలెట్ అవ్వట్లేదు ఇప్పుడు. ఆ, కొంతమందికి ఇప్పుడు ఏది చాలా ఈ రోజు కూడా నాకు కాల్ వచ్చింది. ఒకసారి ఓపెన్ చేస్తే 8,000 అంటే డీపీ నుంచి రిలీజ్ అయినవి 8,000 ఉన్నాయి. సార్ పేరు చెప్పండి, సార్ మీటింగ్ కూడా వస్తారు, ఎందుకంటే మనం చెప్పకూడదు అట్లా. సో ఈ ఆ, రోజు ఓపెన్ అవుతుంది సార్ అంటే ఎందుకు ఓపెన్ అవుతుంది అంటే ఎన్ని రోజులు అంటే దగ్గర దగ్గర 1.5 year నుంచి ఓపెన్ చేయాలా సార్. ఆ. సో ఎందుకు ఓపెన్ చేయాలంటే ఈ రోజు కండక్ట్ అయ్యారు. కండక్ట్ అయ్యి ఇట్లా ఓపెన్ అవుతలేదు అంటే నేను మరి ఆ, ఇక్కడ ఇట్లా సేఫ్ పాల్లో చేయండి, ఇవే 12 hours వేసుకోండి అంటే వేసుకున్నారు. వేసుకొని ఆ, ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత ఎట్లా వెళ్ళాలన్నమాట. అంటే నేను అన్నాను, "ఇక సార్ ఒక పని చేయండి, మీరు వీడియో కాల్ చేయండి, వాట్సాప్ లో స్క్రీన్ షేర్ ఆ, చేయండి" అంటే స్క్రీన్ ఆ. షేర్ చేశారు. సో పిన్ క్రియేట్ చేయమన్నది క్రియేట్ చేశాడు. తీరా ఓపెన్ చేసి చూస్తే 8,900 సంథింగ్ ఉన్నాయి. అంటే దగ్గర దగ్గర 9,000 అబ్బా. యూనిట్లు వచ్చి నిలబడి ఉన్నాయి అతనికి. ఓకే. సో చెప్పాను. సో అందుకని చెప్పి నేను చెప్పాను, సార్ మనకు మరి ఇవి రోజు 105, 100 కట్ అవుతాయి. బట్ 105 కట్ ఆ. అవుతాయి, మనం 100 చేసుకోవాల్సి ఉంది, ఖచ్చితంగా చేసుకోవాలి. ఇవి నిలబెట్టుకుంటే లాభం లేదు. బట్ దగ్గర బియ్యం దగ్గర రేట్ కూడా 120. పెరిగిందా సార్? సార్ మేడం బియ్యం రేట్ కూడా పెరిగిందా సార్? బియ్యం రేట్ కూడా అది మామూలు పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు అది మీరు రోజు చూడండి, రోజు ఒక రేట్ ఉంటుంది సార్. మేడం రోజు ఒక రేట్ ఉంటుంది ప్రైజ్ ఆ, అనేది. అది కూడా మన ఉమ్, దీని లెక్కనే. ఈ క్రిప్టోలు అన్ని కూడా ఎలా ఉంటాయంటే మేడం, ఒకేసారి ఉమ్, పైకి వెళ్తా ఉండవు. ఏమంటే ఉమ్. ఆకాశాన్ని చూస్తాయి, మళ్ళీ ఏమంటారు కదా భూమిని తాకుతాయి. ఓకే. ఆకాశాన్ని చూస్తాయి, భూమిని తాకుతాయి. ఇప్పుడు మరి ఓకే. ఎట్లా మన దీంట్లో ఎర్న్ చేసుకోవడం అంటేనేమో సో కొంతమంది ఏమో కొని పెట్టుకుంటారు. కొంతమంది ఏమో ఇప్పుడు ఓకే. మన పీవీసీ మెటా ఉంది. ఇప్పుడు మన పీవీసీ మెటా ఏంటంటే మనము ఉమ్, మొన్న ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు కొని పెట్టుకున్నాము. కొంతవరకు మొన్న ఆ, పెరగగానే కొంతమంది 1,00,000 పీవీసీ మెడల్, కొంతమంది 2,00,000 పీవీసీ మెడల్, కొంతమంది ఉమ్, అమ్ముకున్నారు. ఇక్కడ ఒక ఉమ్. 50,000 పీవీసీ మెట 25 30,000 నుంచి వెళ్ళి 50,000 పీవీసీ మెట మొన్న సేల్ చేసుకుంటేనే 100 యూఎస్డీ సంపాదించారు. అంటే 100 యూఎస్డీ అంటే దగ్గర ఓకే. దగ్గర 95,000 రూపాయలు, 9,500 రూపాయలు సంపాదించుకున్నారు. ఓకే. అంటే ఇంత తక్కువ అమౌంట్ తోనే వాళ్ళు 9,500 రూపాయలు సంపాదించుకుంటే, సో ఇక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఏంటంటే దగ్గర దగ్గర ఒక 5,00,000 పీవీసీ మెట కుంకుమ పెట్టుకొని ఉండడము, ప్రైజ్ డిగ్రేడ్ అయినప్పుడు దీన్ని తీసేద్దామని. అంటే లోపల చేసుకున్నది వేరు, అది కాకుండా ఇమీడియట్లీ డబ్బులు కావాలని కొంతమందికి ఉంటుంది కదా మేడం. సో ఆ, ఈ విధంగా సంపాదించుకోవాలా. బట్ ఇప్పుడు ఉమ్. ఆ రేటు ఎప్పుడు వెళ్తుంది, నేను ఆ రేట్ వస్తేనే నేను తీసేసుకుంటాను, ఆ రేటే రావాలా అని మనము ఆ నికాస్గా నిలబడితే మాత్రము కొద్దిగా కొద్దిగా కాదు, ఎక్కువ రోజులు ఆగాల్సి వస్తుంది మేడం. ఓకే సార్. అలా కాకుండా మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఉమ్, విధంగా మనం ఫాలో అప్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ఆ, లోపలిది ఎట్లాగో పెరుగుతుంది. మనము సీడ్ ఫండింగ్ చేసుకున్నాం, టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నాం, ఎర్లీ బర్డ్ చేసుకున్నాం, అది ఓకే. ఆ, ఆ. బట్ అది 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 లేట్ ప్రాసెస్. అది కంపల్సరీ మనకు మనీ ఓకే అనేది సార్. ఎర్న్ అవుతుంది. అది ఫ్యూచర్ ప్లాన్.
సో ఆ, ఇప్పుడు మీరు అడిగారు కదా, ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ ఏంటంటే ఆ, ఇది ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మధ్యలో మనం డబ్బులు సంపాదించాలంటే ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు 13 వస్తుంది అనేది చూడకూడదు. అది అది ఎవరు చూస్తున్నారంటే మీరు అన్నది కూడా మంచి పాయింటే. ఎట్లా ఉమ్, అంటే ఇప్పుడు మనం కొంతమందికి సీడ్ ఫండింగ్ చేయించాం ఆ టైంలో, ఏది 13, 14 ఉన్నప్పుడు. ఇది కొత్తలో వాళ్ళు ఫస్ట్ ఆ, రమ్మంటే రాలేదు. మార్చి 2022లో వాళ్ళు చేసుకోమంటేనేమో చేసుకోలేదు. వాళ్ళు ఉమ్, పెరిగిన తర్వాత వాళ్ళు మన దగ్గరికి రావడం జరిగింది. ఆ టైంలో మనకు ప్రైస్ వచ్చేసి $13 ఉంది. సో ఆ, ఇప్పుడు తీరా చూస్తే అప్పుడు 6,000, 5,000 రూపాయలు ఖర్చు అయింది వాళ్ళని చేయించడానికి. బట్ ఇప్పుడు ఆ, దాని వాల్యూ చూస్తే మరి 6,000 కాదు, ₹6 ఉంది. ఓకే. ₹6,000 ₹6 ఉంది. వాళ్ళ ఉమ్, అభివృద్ధి వాళ్ళకి ఏమంటే ఇది ఇంకా ఎప్పుడు పెరుగుతుంది. సో ఉమ్, మనలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి కూడా మనం ఏ రోజు మీటింగ్ ఆపలేదు. సో నేర్చుకున్న ఏంది మనం అంటే ఇది ఇది తగ్గుతూ ఉంటది, పెరుగుతూ ఉంటది. మళ్ళీ మరి ఆ రేటు వెళ్ళడానికి టైం పడుతుంది అనేది మనకు అర్థమైంది ఇక్కడ మ్యాటర్. టైం ఓకే సార్. సో కనుక మనము ఈ విధంగా సంపాదించుకోవాలి మేడం. ఆ. సో ఇది ఇట్లా ఈ విధంగా సంపాదించుకోవాలి. నిన్న అయితే నిన్న మీరు మాకు ఒక 3 నెలల ముంచే తెలిసింది సార్, ఆ, ఈ మీటింగ్ అనేది. భారత మేడం గారు మేమిద్దరం ఎప్పుడు ఏది చేసినా ఒకే చాటు ఉంటాము. అంటే ఈ పక్క పక్కన కాదులే సార్, కొంచెం దూరంలో ఉంటాము. ఉమ్, తెగవైన కాంచి కొంచెం పరిచయము. ఎందుకో మధ్యలో ఫోన్ చేసింది, మేడం మేడం ఇట్లా కొనుక్కుంటున్నారు టీవీసీ మెటా, మీకు తెలుసు తెలియదన్నా, ఉమ్. సార్ రాజేష్ గారు పెట్టారు కోవిడ్ మీటింగ్ ఏనండి అని ఆ లింక్ పంపిస్తే, ఆ లింక్ ద్వారాగా ఇప్పుడు పిల్లలిద్దరికి నాకు చేసుకున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక ఓకే, కానీ 50,000 పర్లేదు. చేసాము ఇద్దరమేనా. దాంతో పాటు ఇప్పుడు బుట్ట. ఆ, దాంతో పాటు పిల్లల్ని కూడా మీటింగ్ లో అటెండ్ చేయించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇది మేము ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామంటే రోజు పీవీసీ మెట గురించి ఇప్పుడు ఈ మధ్యన, ఎందుకంటే పీవీసీ మెటలో ఏ కొత్తవి అప్డేట్లు రావట్లేదు కనుక ఇలాంటి టైంలో మేము ఏం చేస్తామంటే మేము ఉమ్, నేర్చుకుంటూ వచ్చిన వాళ్ళకి కూడా ఇంకేమైనా మనము ఇన్కమ్ సోర్స్ మన దగ్గర ఉందా అనేది ఉమ్, చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అనమాట. ఆ. ఇప్పుడు ఊరికే నేను మొత్తం మీటింగ్ ఒక్క నిమిషం సార్, మొత్తం పాగొట్టుకున్నాక ఇప్పుడు ఆ. పోగు చేస్తున్నాను అనమాట. నా అకౌంట్ లో 4 లక్షలు పోయి నేను చెబుతున్నప్పుడు ఉమ్, 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 కాయిన్స్ ఉమ్. అన్ని పోయాక ఏమి యుఎస్ కాయలు కానీ ఏమీ ఆ, లేవు సార్ ఇప్పుడు. మీరే కదా మేడం, మీరా? ఓకే, ఓకే, ఆ, అర్థమైంది, అర్థమైంది. అచ్చా, ఓకే, ఓకే, మీ సారి 12 ప్యారెస్ వేరే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు తీసేసుకుంటా ఉన్నారు కదా. ఓకే, ఓకే, ఆ. మీరా? అచ్చా, ఓకే, ఓకే, ఓకే. ఉమ్, అయితే ఉమ్. నా అన్ని పోయినాయి సార్, ఏమీ లేవు. నా స్ట్రీమ్ లో పోయినాయి, నా పోయినాయి ఇప్పుడు జాగ్రత్త పడండి అంతా. మేడం, అది చాలా తప్పు. వాళ్ళకు కూడా అవి నిలబడవు. బట్ ఏం చేద్దాం, పబ్లిక్ అలా ఉన్నారు ఈ రోజులలో. మనకు చెమట వచ్చిన పైసలే ఉండట్లేదు, బట్ అలా ఉన్నారు. ఏం చేద్దాం. అవును సార్, ఇప్పుడు మీ పుణ్యాన మీ దయ వల్ల, మేడం గారి దయ వల్ల ఇప్పుడు కొంచెం కాపాడుకోగలిగాను. మీటింగ్ లో చెప్పినాక, అంతకుముందు చెప్పతలిపి పోయినాయి మీటింగ్ లో అటెండ్ అయ్యాక. ఉమ్. మీటింగ్ లో 2 సార్లు చెప్పి ఏడ్చాక ఆగిపోయినాయి సార్ ఇప్పుడు పోవట్ల కాయిన్స్. అదే, అదే, ఇప్పుడు ఎందుకంటే తప్పు. వాళ్ళు ఎవరైనా కూడా మనం ఎవరైనా వాళ్ళని పట్టుకోలేము అని కానీ అనుకుంటున్నారు. కానీ ఉమ్, పైన ఒక 2 కళ్ళు చూస్తున్నాయి మనం అది దానికి భయపడాలి మనము. ఎందుకంటే మన ఎదురుగున్న వాళ్ళు మనం చూడట్లేదు అనేది మనం అనుకుంటున్నాము. అవును సో సార్. ఎవరైనా కూడా ఎదురుగా మనం ఎవరు లేరు, నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటున్నాం. బట్ ఆ, ఎవరు చూడలేని స్పేస్ అంటూ లేదు. ఎవరు చూడలేకపోవడం అనేది లేదు మనకి. అది అవును అర్థం సార్. చేసుకున్నప్పుడు ఇలాంటివి జరిగాయి మేడం. అలాంటి అవును సార్. అది మనకు తెలిసినప్పుడు ఇలాంటివి జరగవు అనమాట. ఫస్ట్ కాడి నుంచి ఆ మీటింగ్ లో కాయిన్స్ ఉన్నట్టయితే నేను మగవాళ్ళతో పాటు దూసుకుంటూ వెళ్ళాను సార్. ఏం ఆ పర్లేదు. అందరితో పాటు ఇప్పుడు ఉన్నదాన్ని ఇప్పుడు వెనకబడిపోయా. మీరు అట్లా ఏం వెనుకబడిపోయినా అనుకోవద్దు. ఇప్పుడు ఏం చేయండి ఉమ్, అంటే మేము ఉన్నాము ఇక్కడ, మీకు రోజు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఆ ఛాన్స్ లేనాడు వినడానికి ప్రయత్నం చేయండి. ఫాలో ఓకే అవ్వండి సార్, అంతే తప్ప మీరు నేను వింటున్నా. వెనుకబడ్డాను అనే మాటను తీసేయండి. మీరు చాలా ముందుకు వెళ్ళిపోతారు. మీరే అట్లా అదంతా మనకు ఇందులో ఎట్లా ఉంటుందంటే కసి కసి ఉండాలి అంతే ఇక్కడ. అవును. నేను అవును. ముళ్ళు ఒక సామెత ఉంటుంది, మీకు తెలుసు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని. సో అవును అదే సార్. విధంగా ఎక్కడైతే మీరు ఇలా జరిగింది అనుకున్నారో ఆ చాలా చాలా మంచి మంచి సెషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకా నేనే కాదు, చాలా మన లీడర్స్ చాలా మంది ఇక్కడ వాళ్ళ వాళ్ళ యొక్క నాలెడ్జ్ షేర్ చేస్తారు. ఆ, అలాంటివి మనము కరెక్ట్ ఏ ఏ రోజు ఏ సెషన్ వస్తుందో తెలియదు. కాకపోతే ఎందుకంటే షెడ్యూల్ నిర్ణయించడం కుదరదు అనమాట. ఎందుకంటే ఎక్కువ మంది లీడర్స్ వాళ్ళ వాళ్ళ టైంను మనము ముందుగానే వాళ్ళ యొక్క టైంను అడిగి మనం షెడ్యూల్ చేయలేకపోతాము.
అందుకని ఏ రోజు ఏ సెషన్ వస్తుందో తెలీదు. కనుక గుండె మేము ఏం పగిలిపోతుంది చేయాలి? సార్. ఏంటంటే ఇప్పుడు మీటింగ్ ఏంటంటే ఇంత సంపాదించుకున్నారా అందరూ, అవును. నేను ఇంత బాగొట్టుకున్నానని మీటింగ్ గుండె పగిలి దానికోసం రోజు నేను ఇప్పుడు ఆ మీటింగ్ వింటున్నానంటే ఆ, నా ఆ. గుండె నా కాడ లేదు, అంత భయంగా ఉంటుందన్నమాట. ఏం పర్లేదు, అంత దేనికి పర్లేదు. ఉమ్. నష్టపోయా, చాలా నష్టపోయా, ఎంత అంటే చెప్పలేనంత. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే, సో అది అందరు అందరూ అంతే సార్, అందరూ అట్లే ఉంటారు మేడం. బట్ ఈ ఈ వీటిల్లో వీటిల్లో ఏంటంటే బిజినెస్ చేసి నువ్వు 1 రూపాయి తీసుకొని సంపాదించే తప్పు లేదు ఇలాంటి బిజినెస్ లో. ఇలాంటి ఉమ్, బిజినెస్ లో మనము ఒకరికి ఒకరికి మనము ఏమంటాం మీరు అన్నట్టుగా, నేను ఒకరిని ఉద్దేశించి మాట్లాడితే జనరల్ గా మాట్లాడుతున్నా. ఇలా మనం అవును సార్. ఒకరి కాజేస్తే అది అది ఎప్పటికీ అది శాపమే, వాళ్ళకి శాపమే, పాపమే. నిలబడదు. ఎస్ మేడం, నిలబడదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు దానికే పాకులాడుతున్నావు, నేను దానికే పాకులాడుతున్నా. సో అవును. అలాంటప్పుడు మనము నీది నేను నాది నువ్వు తీసుకుంటే ఇంకేం ఉంది అందులో. నువ్వు కూడా మన పిల్లల గురించే పాకులాడుతున్నావు, నువ్వు దాని గురించే పాకులాడుతున్నావు. సో నీది నేను నాది నువ్వు తీసుకుని తింటే లాభం లేదు. బిజినెస్ చేసుకో, లేకపోతే కష్టపడు, ఇంకో రకంగా కష్టపడు. ఎప్పుడు పోయింది అని కానీ తెలిసాక ఇంట్లో వాళ్ళు ఎన్నిసార్లు కొట్టారో సార్ నన్నైతే. అయ్యో. ఎన్ని సార్లు కొట్టారో, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు కొడుతున్నారు. నీకు చేతగాని దాన్ని నిలబెట్టుకుందాన్ని, ఈ మీటింగ్ ఏంది, ఈ గొడవ ఏంది, మళ్ళీ ఎందుకు మళ్ళీ దిగావు, ఏం నిలబడి చేస్తున్నావు? మళ్ళీ కొత్త చేస్తున్నావు, మళ్ళీ ఎందుకు మీటింగ్ చార్జ్ చేస్తున్నావు, మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు అంటారు. అవును ఆ అవునవును మేడం, అని కరెక్ట్. మా మా అబ్బాయి అయితే ఫోన్ తీసుకెళ్లి కంపలో ఇసిరెత్తే ఒక్క నిమిషం నా గుండె ఆగిపోయింది సార్. అయ్యో. అంటే వాళ్ళకి ఏంటంటే తెల్లవారుజామున ఏంది గొడవ, భయం నైట్ అన్నమాట. ఏంది గొడవ. వాళ్ళకి ఏంటంటే భయం అన్నమాట మేడం, భయం. ఆ మళ్ళీ ఏం చేస్తుందో మా అమ్మ ఆ మరి. పోయిని మళ్ళీ ఎందుకు నువ్వు దిగావు దానిలోకి. అట్లా అట్లా అంటే చాలా మంది ఉన్నారు మేము అట్లా. ఇంకా ఇక్కడ పేర్లు చెప్పారు, ఇంకా 3 4 మీలాంటి పెద్దవాళ్ళే, ఇంకో 4 3 మేడం ఉన్నారు. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ పిల్లలు కూడా నువ్వు చేయొద్దు అని చెప్తున్నారు వాళ్ళకి. చెంప పెట్టి కొడితే 3 రోజులు దవడ పన్ను కదిలి 3 రోజులు బాధపడ్డా నేను. ఉమ్. పోగొట్టుకొని మళ్ళీ 4 లక్షలు పోగొట్టుకొని నువ్వు మళ్ళీ ఎందుకు దిగావు దీనిలోకి. ఉమ్. అయినా పోరాడుతున్నా సార్. ఎంత ముందు నేను దేవుడి వాక్యం కోసం 5ంటికి టీవీ ఫోన్ పెట్టేదాన్ని. ఇప్పుడు సాయంత్రం పొద్దుటి మీ మీటింగుల కోసమే నేను నైట్ 11 దాకా ఉంటా. మళ్ళీ 6:30కి పెట్టి 9:30కి దాకా ఉంటా మళ్ళీ పొద్దుటీడి. ఈ 2 పూటలు మాత్రం మిస్ అవ్వను. నాకు ఊరికి పోయి ఒంట్లో బాగోపోయినా కూడా నేను వింటానే ఉంటా. ఊళ్ళో పోయినా బస్సులో పెడతా. ఏందమ్మా ఈ గోలేందమ్మా, నీకేం తెలుసమ్మా, నువ్వేం చదువుకున్నావు, ఏంది గోలేంది బస్సులో. అలాంటప్పుడు మీరు ఒక పని చేయండి మేడం, మీకు అవి ఏమంటారు దాన్ని, ఇయర్ ఫోన్స్ కొనుక్కొచ్చుకోండి మేడం. అలా అయితే వేరే ఎగతాళి డిస్టర్బ్ ఉండదు. చేస్తారేమో, ఎగతాళి చేస్తారేమో భయం సార్, నేను పెద్దదాన్ని కదా. తెలుసు మీరు పెద్ద, నాకు అర్థమైంది. మీరు ఆ, మాకు అమ్మ లాంటి వాళ్ళని మేము అన్నాము. నో మీరు బయటకు వెడితే కూడా అంటున్నారు, అట్లా ఆ, పెట్టుకుంటే ఇంకో మాట అంటారు. అట్లా ఆ మాటల్లో ఇంకొక మాట అంతే. మనం ఇంకోటి గురించి అవునవును. పట్టించుకుని చూరు కదా. ఆ? మీరు ఆ, ఆ, దెబ్బలే పడుతున్నారు. సో ఈ మాటకి ఏముంది మేడం అట్లా అనుకుంటే. అవును. అంటారు దెబ్బలు అక్కడ అక్కడ సౌండ్ ఆ. తగ్గించుకొని బయట సెంగులో పెట్టుకొని జాగ్రత్తగా అట్ట పెట్టుకుంటా, చిన్న సౌండ్ పెట్టి. ఆయన ఆయన మీరు నిజంగా, నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు నిజంగా గ్రేట్ అప్పుడేమో గ్రేట్, దాని చాలా చాలా. మీద బాధపడ్డాను. ఉమ్. ఆ, ఇప్పుడేమో ఈ సో మీటింగ్ తో సంతోషపడుతున్నా. ఓకే ఓకే, నో ప్రాబ్లం. అంటే ఇలానే ఉండండి. ఆగట్లేదు సార్, వాళ్ళు ఎన్ని ఇంట్లో వాళ్ళు ఎన్ని అనుకున్నా నేను ఆగట్లా. ఈ ఆపక ఇంకేం ఆపుతారు, అయిపోయా. మీకు దెబ్బలు కూడా పడ్డారంటే అది మరి ఆ, మరి మీ ఊళ్ళో ఉంటే కూడా అలా చేయడం తప్ప ఏం చేద్దాం మరి. ఎందుకంటే వాళ్ళ యొక్క గుండె ఆవేదన అవును. వాళ్ళది కూడా ఏంటంటే, మళ్ళీ మా అమ్మ ఎన్ని డబ్బులు పోగొడుతూ అన్న ఆలోచనతో వాళ్ళ బాధను ఆ విధంగా వ్యక్తపరిచారు. సో వాళ్ళని కూడా మేము ఏమి అనడానికి లేదు. ఒక రోజు ఐడీలు పోతే సార్ 3 అయింది నైట్. ఉమ్. 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 3 అయితే అక్కడ వచ్చి పుట్టుకుంటూ తీసుకొచ్చారు ఇంటికి. అయ్యో. నీకు చదువు లేదు, నీకేం తెలుసు, ఏం అంటే తెలుసు, ఎందుకు ఈ మొబైల్ ఇంట్లో ఉండదు. ఇది సార్ మా గొడవ. అది వాళ్ళకు ఎప్పుడు చెప్పాలా మీకు, ఎప్పుడు చెప్పాలా అవకాశం. ఇప్పటిదాకా బాగా వచ్చింది నెట్వర్క్. ఇప్పుడు ఏమైంది మేడం, కొంచెం చూసుకోండి. కొద్దిగా ఒక్కొక్క మాట కట్ అయింది. ఇప్పటిదాకా బాగా వచ్చింది నెట్వర్క్. ఇది కొంచెం నెట్వర్క్ లోకి రండి. ఓకే.
ఓకే మరి. మ్హూ. మాట రావట్లేదు, ఉండండి మరి అయితే మీరు, ఎందుకంటే ఇప్పటిదాకా బాగా వచ్చింది మాట. ఆ, ఆ, సరే, నెట్ అయిపోయిందిలే. ఓకే ఓకే ఓకే, అది మ్యూట్ చేసుకోండి, వినండి అయితే, వినడానికి ప్రయత్నం చేయండి మేడం. ఓకేనమ్మా, వినడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక్కడ రామ్ సార్ వచ్చారు, వెల్కమ్ సార్. మీరు హ్యాండ్ రైజ్ చేశారు, ఏమైనా మాట్లాడాలనుకుంటే వెల్కమ్ సార్. ఆ, రామ్ సార్ వెల్కమ్. మీరు హ్యాండ్ రైజ్ చేసినారు, మరి మీరేనా సార్ అప్పుడు చేసుకున్నారు కదా 8,900 సంథింగ్ డిపి నుంచి వచ్చినవి నిలబడిపోయాయి. సో అది రోజు చేసుకోండి సార్, మీకు ఇష్టమైతే మాట్లాడండి. మీరైతే మీరు హ్యాండ్ రైజ్ చేశారు, నేను మీకు అన్మిట్ ఆప్షన్ అయితే ఇచ్చాం. మీరు స్వతహాగా అన్మిట్ చేసుకుని మాట్లాడచ్చు. ఓకే, సో నో ప్రాబ్లం. ఎనీవే, చూసారు కదా, నిజంగా ఆ, మా అమ్మగారి కంటే పెద్దవారుగా అనిపిస్తుంది అమ్మ మాటల్లో. సో అంత పెద్ద వయసు ఉన్నా కూడా సో కసి అనేది పోలేదు. ఎందుకంటే అవును పోయినా ఇక్కడ కరెక్టే, బట్ నేను ఏ విధంగా అయినా మరి పోయిన కాడనే నేను దాన్ని మళ్ళీ అర్న్ చేయాలా, అంటే మళ్ళీ సంపాదించాలా అక్కడనే అనే ఒక మంచి దృఢ నిశ్చయంతో మరి అమ్మగారు మరి ఆ విధంగా ఉన్నారు. సో ఇట్స్ గ్రేట్, ఎందుకంటే ఈ రకంగా ఉండడం అంటే ఈ వయసులో. సో మనం ఎంత మరి, నిజంగా మనం ఒకసారి $100, $50, $500, ఎందుకంటే మనము ఈ ట్రేడింగ్ లో అప్పుడప్పుడు అలా లేసిపోతా ఉంటాయి. సో అలా పోతే మనకు ఒక 2 to 3 days వరే మళ్ళా ఎప్పుడు సంపాదించాలరా అన్న ఒక ఆలోచన కలిగి కొద్దిగా మనము ఆ 1 hour 10 minute డిస్ప్రెషన్, అంటే ఏమంటే డిప్రెషన్, అందులోకి వెళ్ళిపోతాం మనం. అంటే ఇలా అయిపోయింది అన్న దానిలోకి వెళ్ళిపోతాము. అలాంటిది ఇక్కడ 4-5 మేడం మాటల్లో మరి 4-5 lakh లాస్ అయ్యాను, అయినా కూడా నేను మళ్ళీ మా వాళ్ళు ఇలా చేస్తున్నారు, అయినా కూడా నేను ఈ విధంగా ఉన్నాను అంటే అని మాటల్లో వింటుంటే నిజంగా సో మనం నథింగ్ అనిపిస్తుంది అనమాట. అప్పుడప్పుడు ఈ $500, $200 పోతే సో వీటి మనం మళ్ళీ ఎర్న్ చేయలేమా? $1000 ఒక్కొక్కసారి అలా లేసిపోతే మరి ఇది ఫ్యూచర్ ట్రేడింగ్ లో, ఇది ట్రేడింగ్ చేసే వాళ్ళకి తెలుసు. బట్ అలా సో అలాంటప్పుడు మనకు కొంచెం బాధ కలుగుతుంది. లేకపోతే బ్యాకప్, ఒక్కొక్కసారి బ్యాకప్ ఉండకపోవచ్చు, మనం పెట్టింది ఉల్టా అయితే. బ్యాకప్ అంటే మరి మనం ఒక $500 మనకు బ్యాకప్ లో ఉండాలి, 100 అట్లీస్ట్ 200-300 ఉండాలి. అప్పుడు లేనప్పుడు మనం అందులో మళ్ళీ యాడ్ చేయడానికి మన దగ్గర ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు ఎట్లుంటుంది. సో ఎనీవే, జమ్మికుంట సార్ వచ్చారు, వెల్కమ్ సార్, మీరు మాట్లాడండి. జమ్మికుంట కరుణాకర్ సార్ వెల్కమ్. సో అలా మేము ఒక్కోసారి బ్యాకప్ ఉండకపోవచ్చు. జమ్మికుంట సార్ వెల్కమ్ సార్, మీరు కరుణాకర్ సార్ మళ్ళీ చేసారా? ఓకే, వెల్కమ్ సార్. కరుణాకర్ సార్ వెల్కమ్ సార్, మాట్లాడండి. సార్ సార్ అదే సార్ నమస్తే, వినిపిస్తుందా సార్? వాయిస్ ఓకేనా? క్లియరా? క్లియర్ సార్, వాయిస్ క్లియర్ ఉంది, క్లియర్ గా ఉంది వాయిస్. సార్ హలో. ఎస్ సార్, వాయిస్ క్లియర్ ఉంది సార్, మాట్లాడండి సార్, క్లియర్ ఉంది సార్ సార్, ఓకే సార్. వాయిస్ మీద క్లియర్ ఉంది సార్. నేను అయితే మా దాదాపుగా 4 to 5 days అవుతుంది సార్ మీటింగ్ లోకి రాక. నాకు వేరే కొంచెం నాకు క్లియరే సార్, మీ వాయిస్ క్లియరే. నా వాయిస్ కూడా మీకు వినిపిస్తుంది? క్లియర్ గా ఉంది, మీ వాయిస్ కూడా మాకు క్లియర్ గా ఉంది. ఓకే సార్, నేను 4 to 5 days అవుతుంది మీటింగ్ లోకి రాక. యాక్చువల్గా నాకు కొంచెం వేరే పర్సనల్ ఇష్యూస్ ఉండే, ల్యాండ్స్ ఇష్యూస్ ఉండే, కానీ అవి అన్ని క్లియర్ అయినాక ఒకటి పెట్టుకొని ఒకటి వినలేము కదా సార్, అందుకే రాలేకపోయాను. సో అన్ని క్లియర్ అయినాయి, ఓకే. అయితే ఒకటి సార్, ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు క్రిప్టోలు అంటే డిఫరెంట్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ చూడడం కాదు, ఏదైనా కూడా ఒకటి ఏంటంటే ఏదైనా చేస్తున్నామంటే దాని గురించి మనం సెర్చ్ చేసుకోవడం బెటర్. ఆ సెర్చ్ చేసుకున్నది అనేది మనం 100% ముందుకు వెళ్తూ ఉండాలి అంతే. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రైతులు కూడా పంటలు వేస్తారు, అంటే ఒక పంట రాకపోయినా ఒక పంట వస్తుంది అని చెప్తారు. ఇప్పుడు అలాగే ఒక పంట రాలని చెప్పి వాళ్ళైతే అక్కడ ఆగిపోరు కదా. అంతే. ఏంటంటే
ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం సార్, ఇప్పుడు క్రిప్టో అంటేనే ఒక మహాసముద్రం. సముద్రం లోతు అనేది ఎవరికి తెలియదు. సో 26,000 నాకు తెలిసి 26,000 కంపెనీలు ఉన్నాయి. ఈ టోకెన్లు అయితే లెక్కే లేవు. సో ఏంటంటే ఆ ఇప్పుడు పివి స్మిత్ అనేది దాదాపుగా 10 నుంచి 12 ఏళ్ళ 12 ఇయర్స్ అవుతుంది. ఓకే, అంటే ఇందులో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మీరు కూడా చాలా రోజుల నుంచి ఉన్నారు, చాలా మంది ఇందులో నుంచి ఉన్నారు. అయితే ఏంటంటే మీకు ఎన్ని ఎత్తుపల్లాలని ఎదుర్కొంటూ ఉంటారని మీకు ఐడియా ఉంటది. నాకేంది, మేము 2 months 3 months అవుతుంది, మాకు పెద్దగా తెలియదు. కాకపోతే మేము దీని గురించి తెలుసుకున్నాం. చాలా మంది కూడా తెలుసుకొని ఇందులో ఉన్నారు కొంచెం ఓపికతోని. ఇప్పుడు కుమారి మేడం అనే అన్నారు, ఆమె 4 lakhs 5 lakhs వెళ్ళాయని అన్నారు. అంతే సార్. ప్రతి కాడ ఏంటంటే దుష్టులు, ఆ, దొంగలు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్, మన చుట్టుపక్కలే ఉంటారు. అది మనమే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. నేను ఏంటంటే దీని గురించి జాగ్రత్తలు అంటే ఆల్మోస్ట్ మీరు మీటింగ్లలో చెప్తున్నారు, పొద్దున మీటింగ్లలో కూడా చెప్తున్నారు. ఆ మీటింగ్లు అనేది మనం కూడా ఆ, అంటే మేము కూడా ఆలోచించుకొని దానికి ఏంది, ఆ, దానికి ప్లాన్ ఏంటని చెప్పి పర్ఫెక్ట్ ప్రకారం పోతే 100% మన వ్యాలెట్ అనేది సెక్యూరిటీ విధంగా ఉంటది. మన వ్యాలెట్ అనేది ఎవరికి మనం షేర్ చేసుకోవచ్చు, అది పర్సనల్. అలాంటి షేర్ చేసుకున్నట్టు ఒక ఫేక్ అకౌంట్ చేసుకోవచ్చు, అది చెప్పారు. అది 100% రియల్. రియల్ అది చేసుకుంటే మన సేఫ్ లో మనకు ఉంటది. సో ఇదంటే అది. ఇంకోటి సార్, నేను ఇన్ని రోజులు నేను చేశాను దాదాపుగా సీడ్ ఫండింగ్ అనేది దాదాపుగా ఒక 12 నుంచి 13 వ్యాలెట్లు చేశాను. సో నా బిజీలో నేను తిరిగాను. నేను మీటింగ్ లాగాను, కానీ ఇందులో నేను సీడ్ ఫండింగ్ చేసుకున్నది దాని పని అయితే అది ఆగలేదు. ఈ రోజు మళ్ళీ ఒకటి కొత్త వ్యాలెట్ చేశాను, 24,000 టోకన్లు సీడ్ ఫండింగ్ చేశాను, అంటే నాకు వచ్చిన వాడితో. సో నేను ఆగినా కానీ అదైతే ఆగలేదు కదా సార్. అంటే ఎంత క్లియర్ ఉంది, ఈ రోజు 24,000 టోకన్ సీడ్ ఫండింగ్ చేయాలంటే ఇంచుమించుగా 26,000 అవుతుంది సార్ ప్రకారం. ఎస్, అవును, అవ్వచ్చు, దగ్గర అవ్వచ్చు. అంతే కదా, 26,000 అవుతుంది సార్. అవును సార్, అవును సార్. యా, అంటే అన్ని వ్యాలెట్ లో అది, అంటే ఇప్పుడు వచ్చి ఆగినాయి అంటే నేను చేయకపోయినా కూడా దాని పని అయితే అది చేసింది. సో నీకు వచ్చి వెయిటింగ్ లో నువ్వు ఉంచుకుంటావా లేకపోతే ఇంకో వ్యాలెట్ చేసుకుంటావా అనేది, అది నేను దీనికి ఏంటైతే బెటర్ అని చెప్పి నేను కూడా అప్లైన్లతో వివరించి మాట్లాడితే చేసుకుంటే మళ్ళీ డబ్బులు వస్తాయి, నీకు మళ్ళీ పెరుగుతాయి అని చెప్పి. సో దీన్ని లేట్ చేయకుండా ఇంకొక వ్యాలెట్ చేద్దాం అప్పుడు అని చెప్పి ఇవాళ పొద్దున్నే వ్యాలెట్ చేశాను. సో ఇది నాకు సార్, ఇది సార్ నాకు 100% చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకోటి, నేను కూడా వేరే బిజినెస్ అంతకుముందు ఉన్నాను దాదాపుగా. ఇక ఉంటాయి సార్, ఇక అవన్నీ పేర్లు చెప్పుకోవడం ఎందుకు, కానీ వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పుడు మీరు 12 ఏళ్ళ 13 ఏళ్ళ నుంచి ఓపిక పడుతున్నారు, వాళ్ళు జస్ట్ 2 to 3 months మాత్రమే వచ్చింది. అంటే వాళ్ళకి అనేది అండర్స్టాండింగ్ అనేది లేకుండా ఒక టీం వచ్చింది సార్, నన్ను నమ్మి ఒక టీం వచ్చింది. నన్ను నమ్మి టీం వచ్చిన కాడ నేను ఫ్రాడ్ అయితేనా, సిస్టమ్ తీసుకొచ్చిన ఫ్రాడ్ అవుతా, నేనే ఫ్రాడ్ అవుతా కదా. సో ఏంటంటే ఇట్లా చాలా మంది పాపము చాలా విధాలుగా నష్టపోయింది. సో మేము ఆల్రెడీ మీటింగ్లలో రేజ్ చేసి మాట్లాడినాం, రేజ్ చేసి మాట్లాడితే మీరు మమ్మల్ని తప్పు పడుతున్నారని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మీరు మమ్మల్ని తప్పు పడుతున్నారని మాట్లాడుతున్నారు సార్. ఒక్క మాట నేను చెప్తున్నాను, సిస్టమ్ తీసుకొచ్చింది మీరు, మిమ్మల్ని అడుగుతాం కానీ అడగకుండా ఎట్లా ఉంటాం, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాం. దానికి ఆన్సర్ క్లియర్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు కానీ నన్ను తప్పు పడతావా అన్న విధానమే మాట్లాడుతున్నాం. అట్లాంటి వాడు నెట్వర్క్ మార్కెటింగ్ లో వాడు సక్సెస్ అవ్వరు. సో దానివల్ల వాళ్ళ పాపం చాలా మంది ల్యాక్స్లలో పొడగొట్టుకున్నారు సార్. అది నాకు కూడా, నేను దాదాపు 3 to 3.5 lakhs పొడగొట్టుకున్నాను. ఇప్పుడు అది నా చేతిలో ఉంటాయి కదా సార్. నేను ఇట్లాంటి వ్యక్తులను నమ్మి నేను పెట్టినా అనిపించింది, బాధ అనిపించింది. నేను అందరి గురించి దాదాపుగా
ఆ యొక్క బిజినెస్ లో సార్, నేను దాని పేరు చెప్పాను, ఆ యొక్క బిజినెస్ లో దాదాపుగా 3,000 మంది ఉన్నారు సార్. 3,000 మందిలో నేను ఒక్కనే క్వశ్చన్ రేజ్ చేసే కానీ ఎవ్వరు క్వశ్చన్ రేజ్ చేస్తలేరు. నేను వాళ్ళని కూడా అడిగిన, సో మీ దగ్గర డబ్బులు కుప్పలు కుప్పలు ఉండేటట్టుగా ఉంటే మీరు మాట్లాడకండి. మీరు కష్టపడి మీకు టీం వచ్చి డబ్బులు పెట్టింది అనుకుంటే ప్రతి ఒక్కడు మాట్లాడాలి. మన క్వశ్చన్ రేజ్ చేస్తేనే, అవసరమైతే మనకు సిస్టమ్ చెప్పింది ఎవరు, వాళ్ళ ఇంటికి పోయి అడగాలి. అది కానీ ఏం మాట్లాడకుండా ఉంటే ఇక్కడ కరుణాకర్ అనే వ్యక్తి మాట్లాడతాడు. సో కరుణాకర్ అనే వ్యక్తి చెడ్డవాడవుతాడు, కానీ ఏమవుతాడు, నేను ఆ టైంలో చెడ్డవాడుతాను. అది నేనెందుకు అడుగుతున్నంటే, ఇది నా డబ్బు, నేను కష్టపడి సంపాదించిన డబ్బు. సో నన్ను నమ్మి టీం వచ్చింది, నా టీంకి కూడా నేను సమాధానం చెప్పాను. నా వే ప్రకారం నేను మాట్లాడాను. నాకు టీం వచ్చింది, ఆ టీం ప్రకారం మీరు మాట్లాడతలేరు. మీకు టీం వచ్చిందంటే మీ దగ్గర డబ్బులు ఉత్తగానే వచ్చినాయి, మీకు వచ్చిన టీం కూడా ఉత్తగానే డబ్బులు రావచ్చు, అందుకని మీరు మాట్లాడతలేరు. ఇట్లనే మాట్లాడడం జరిగింది. సో ఇట్లా ఏంటంటే కొన్ని రోజులు ఆగమేఘాలలో ఇట్లా తేలింది, తర్వాత ఉష్కాక్ అయిపోయింది. ఈరోజు పీవీసీ మీటాల దాదాపుగా నేను పెట్టుకున్నాను, నాకు రిటర్న్స్ అనేవి డైలీ వస్తూనే ఉన్నాయి. ఇంత ట్రాన్స్పరెంట్గా ఉంది ఏది కానీ సార్. ఓపిక అనేది నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా అవసరం సార్. అది మార్కెటింగ్ లో మనం ఓపిక అనేది అవసరం. అది చాలా ఓపుకుంటేనే ఈ యొక్క క్రిప్టో మార్కెటింగ్ లో 100% వాళ్ళు సక్సెస్ అవుతారు సార్. క్రిప్టో అనేది ఇప్పుడు ఏంటంటే డిజిటల్ కరెన్సీ. ఒకప్పుడు ఏ కరెన్సీ ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఏదైనా కూడా ఒకటి అప్డేట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మనకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయనే క్రిప్టోకి ప్రాధాన్యం ఇస్తుంది. అంటే అమెరికా అధ్యక్షుడు గెలిచి కూడా ఆల్మోస్ట్ దాదాపుగా ఒక 4 to 5 months అవుతుంది. ఇంకా ఈ 5 ఏళ్లలో క్రిప్టో అన్నది ఎలా అవుతుందో, అప్పుడు మనం ఇంత ముందుకున్నాం. ఇలా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదృష్టవంతులే సార్. రష్యా మా అధ్యక్షుడు కూడా క్రిప్టోకి చాలా వాళ్ళు ప్రాధాన్యం ఇస్తున్నారు. అంటే మన దగ్గర ఏంటంటే సార్, ఒకళ్ళు అప్డేట్ అయినాక 10 మంది అప్డేట్, ఒక 2-3 అప్డేట్ అయినాక మిగతా వాళ్ళు అప్డేట్ అవుతారు. సో మనం ఇక్కడ ముందు అప్డేట్ ఉన్నాం అంటే చాలా మంచి ఒక విషయంలో మనం ముందున్నాం సార్. మనము ఇప్పుడు మన దాదాపు టీం ప్రతి ఒక్కరు కూడా క్రిప్టోకి వచ్చిన అంటే ముందెవరు ఉంటారో వాళ్ళకి ప్రాధాన్యం ఉంటుంది. సో ఆ వేళ నేనున్నాను. తర్వాత వచ్చినప్పుడు కూడా అరే ఆ రోజు చెప్పినా కూడా మేము వినకపోతామని చెప్పి అనుకున్నాం. లేట్ అయిపోతుంది ఏంటంటే రేట్ అనేది హై అవుతుంది. అప్పుడు ఏంటంటే తప్పదు, 100% ప్రతి ఒక్క వ్యక్తులు క్రిప్టోకి రావాల్సిందే. క్రిప్టో గురించి ఏంది అనేది ప్రతి ఒక్కరికి, ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇంత మంచి మీటింగ్స్ పెడుతున్నారు. ఈ మీటింగ్స్ పెడితే దీని యొక్క నాలెడ్జ్ అనేది తెలుసుకుంటాను. నేను ఆల్మోస్ట్ ఈరోజు 5 to 6 days అవుతుంది. నేను చాలా మిస్ అయిపోయాను. నాకున్న టెన్షన్లు ఏంటంటే సార్, నాకున్న పరిస్థితుల వల్ల నా సొంత వల్ల నన్ను మోసం చేశారు. ఆ టెన్షన్ ఈ టెన్షన్ వల్ల నేను మీటింగ్ అటెండ్ కాలేకపోయాను. ఏంటంటే ఇక క్లియర్ అయినాయి, అంత క్లియర్ అయింది. ఓకే, ఇక మనం ఏంటంటే ఈ రోజు పొద్దున్న చూసుకుంటే వ్యాలెట్లు అన్ని వచ్చి టోకన్లు అన్ని ఇట్లా ఆగినాయి. సో ఇది లేట్ చేయొద్దని చెప్పి ఎలా ఉంటుందని చెప్పి దాన్ని సీడ్ ఫండింగ్ చేయడం జరిగింది. 24,000 టోకన్లు ఒక వ్యాలెట్ క్రియేట్ చేసి అందులో చేయడం జరిగింది. ఇంత మంచి విషయం ఉంది. ఏంటంటే ప్రతిదీ నా అప్డేట్ అయితేనే ఏదైనా కూడా ప్రతి ఒక్కటి తెలుస్తుంది సార్. 100% ఏంటంటే ఒక ప్రశ్నగా మనం చూడొద్దు, ఒక సమాధానంగా చూడాలి. ఒక సమాధానంగా పోతేనే, ప్రతిదీ ప్రశ్న అనుకుంటేనే పోతే అక్కడ కాదు సార్. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఏంటంటే మీకు తెలిసిన విషయం, మంచి విషయం చెప్తున్నారు. మనం ఇంకా ఏంటి సార్ అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇట్లెట్లయితుంది అని చెప్పి వాదించినాం అనుకోండి, మీకు కూడా అక్కడ చెప్పబుద్ధి కాదు, మాకు కూడా చెప్పబుద్ధి కాదు. ఏంటంటే మనం ఏంటంటే మీరు ఒక మార్గం చెప్తున్నారు, ఆ మార్గంలో ఏంటంటే అప్ డౌన్స్ అనేటివి ఉంటాయి. సో ఏంటంటే మీరు ఒక స్టెప్ చూపించారు, ఆ స్టెప్ పోతూనే ఉండాలి. నేను కూడా ప్రతి ఒక్కరికి నీకు ఇక్కడ చూపించి కొత్త వరకు నేను తీసుకోపోలేను, కొత్త వరకు తీసుకోపోయాక నువ్వెందుకు. సో ఏంటంటే ఏంటంటే ఒక మంచి మార్గం ఉంది. ఆ మార్గం ఇది నాకు ముందు తెలిసింది. నీకు తెలిసిన మార్గం నువ్వు చెప్పు, నాకు తెలిసిన మార్గం చెప్తా. నువ్వు చెప్పింది నేను వినాలన్నా,
నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలి అంటే ఇది ఒక మనిషి అహంభావం ఎట్లుండే అంటే క్రిప్టో అనేది అంటే ఎవరో ఇప్పుడు చెడును స్ప్రెడ్ చేయడం చాలా సింపుల్ సార్. ఒక మంచిని చేయాలంటే చాలా కష్టం అవుతుంది. మంచి మంచి చేయనికి చూడాలి. మంట పెట్టడం ఇంతసేపు నీళ్లు పోయడం చాలా కష్టం ఉంటుంది. ఒక ఇల్లును కాలబెట్టడం చాలా సింపుల్. అదే ఇల్లును ఆర్పాలంటే చాలా కష్టమవుతుంది. సో ఏంటంటే మనం క్రిప్టోలో ఉన్నాం. క్రిప్టో అంటే చాలా ఏంటంటే రాబోయే రోజులలో మంచి ఒక మనకు నెట్వర్క్ బిజినెస్ చాలా మంచి విషయం సార్. ఇందులో ఏంటంటే ఇది కూడా ఏది పడితే అది ఇలా మనం చేయొద్దు. ఏంటంటే కొన్ని ఫ్రాడ్స్ వస్తున్నాయి, అది వస్తున్నాయి అంటే చాలా మంది చేస్తున్నారు. పాపం కుమార్ మేడంకు దాదాపు 5 లక్షలు 6 లక్షల టోకెన్ పోయిన 4 లక్షలు 5 లక్షలు పొడగొట్టుకున్నా అన్నారు. మంచి ఉన్న కాడ చెడు ఉంటుంది సార్. 100% కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే నాకు కూడా నేను నష్టపోయాను అన్నా కదా సార్. నా సొంత వాళ్ళ వల్లనే నేను నష్టపోయాను. చూడండి, నా ఇంట్లో వాళ్ళ వల్లనే నేను నష్టపోయాను. ఎక్కడో లేదు కదా సార్, చెడు నా ఇంట్లోనే ఉంది. అంటే చూడండి, మన పక్కన వ్యక్తులు కూడా చేయనీకుండరా. సో ఏంటంటే మనం జాగ్రత్త. ఆ జాగ్రత్తలు ఏంటంటే తెలుసుకోవడానికి కొంచెం లేట్ అవుతుంది. డైలీ అప్డేట్ ఉంటే ఇప్పుడు రెగ్యులర్ గా మీటింగ్కి వస్తే మీటింగ్ రమ్మని అంటున్నాం. ఎందుకు మీటింగ్ రమ్మని అంటున్నాం? ఒక మంచి విషయాలు తెలుస్తుంది. మంచి విషయాలు తెలుస్తాయి కాబట్టే మీటింగ్ రమ్మని అంటున్నాం. ఇక పడుతుంది. నేను కూడా సరే నిన్న మొన్న మీటింగ్ లా నాకు మొన్న టెన్షన్ వల్ల సోఫాలో ఆ పరిస్థితి ఆలోచించుకుంటూ మీరు చెప్పింది మన శంకర్ సార్ మాట్లాడు వినుకుంటే నిద్రపోయాను. అది మా మిసెస్ నైట్ వచ్చి 1 గంటకి చేయని సోఫాలు ఇట్లా ఒరిగిన ఏందని చెప్పి చెప్తే ఆ మీటింగ్ అనేది నడుచుకుంటూ ఆగిపోయింది. సో దాని పని అయితే అది అయిపోయింది కదా సార్. 11 o'clock క్లోజ్ అవుతుంది. ఏంటంటే ఏదో ఆలోచించకుండా మీటింగ్ ఉన్నాను, అదే మీటింగ్ లో నిద్రపోయాను. అంటే అంటే ఎందుకు నేను ఎక్కడెక్కడ తప్పు చేశానని ఇటు మీటింగ్ మీరు చెప్పేది వినుకుంటా అటు ఇట్లా ఒరిగినా టక్కున కన్నా నిద్ర పట్టింది. ఏది కానీ ఒకటి తెలుసుకుంటే చాలా విషయం ఉంటుంది సార్. తెలుసుకోకపోతే ఏముండదు. ఇది నాకు ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉండాలి. పాపం రమేష్ సార్ కూడా రమేష్ సార్ కూడా రెగ్యులర్ గా అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. మంచి మంచి విషయాలు చెప్తున్నారు. ఆయన హిందీ మీటింగ్ అటెండ్ అవుతున్నారు. ప్రతి ఒక్కటి అటెండ్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు అంటే ప్రతిదీ మనకు ఒక రమేష్ సార్ ఒక అనుభవంగా మనకు చెప్తున్నారు. ఆ అనుభవాన్ని మనం క్యాచ్ చేసుకుంటే 100% సక్సెస్ అవుతాం సార్. మేము కూడా ఇందులో ఏంటంటే నా యొక్క గోల్స్ ఉన్నాయి సార్. నా యొక్క నేను చదివింది ఇంటర్. నాకు లక్షల జీతం ఏంటంటే ఏ కంపెనీ అనేది ఇవ్వదు. దీనికి ఏంటి మార్గం? నన్నైతే ఎవరు నన్ను బాగా అది చేసిందో వాళ్ళ ముందు సమాధానంగా నిల్చోవాలి. నాకు 2 పిల్లలు. నా పిల్లలు చిన్న పిల్లలు. రేపు నా ఫ్యూచర్ ఎట్లాగో అదైపోయింది. నా పిల్లల ఫ్యూచర్ వాళ్ళ ముందు హీరోలాగా కనిపించాలని చూపియాలి నా పిల్లల్ని. సో ఏంటంటే మా పాపకి 12 years, మా బాబుకు 9 years. వాళ్ళని కింగ్లు చేసి చూడాలని నేను ఒక క్రిప్టోలో నడుస్తున్నాను. క్రిప్టోలో మెయిన్ గా నేను ఒక పీవీసీ మెటా అనేది ఎంచుకున్నాను. ఎందుకంటే కొన్ని బిజినెస్ చేశాను. వాళ్ళు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. 4 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే నేను ఇన్వెస్ట్ చేసింది మాట్లాడొద్దట. వాళ్ళు మాట్లాడినమాట. ఇట్లాంటి బిజినెస్ ఇట్లాంటి వ్యక్తులు కరెక్ట్ లేని వాళ్ళ నమ్ముకుని నేను ఇన్వెస్ట్ చేసిన అని చెప్పి బాధపడడం అయింది. సో ఇది కాదు మన మార్గం. ఏంటంటే దీనికి ఏంటంటే మనకు ఇది పీవీసీ గురించి చెప్పారు, వేరే మాకు అప్లైనరు దీన్ని తెలుసుకొని మనం దీని గురించి 100% దీని యొక్క మొత్తం టోటల్ గా డెప్త్ చేసి దీనికి రావడం జరిగింది. ఆ రావడం కూడా ఇవాళ నా 24,000 టోకెన్ సీడ్ ఫండింగ్ చేయడం జరిగింది. ఎంత మంచి రిజల్ట్ సార్ ఇది సార్. రాజేష్ సార్, ఇంతే సార్ నా యొక్క మాటలు. థ్యాంక్ యూ. సో మంచి మీరు మీ మాటల్లో కూడా ఒక మంచి మెసేజ్ కూడా తీసుకోవచ్చు. ఏం జరిగింది, ఎలా జరిగింది. సో ఇక్కడ ఓవరాల్ గా ఒక చిన్న మెసేజ్ తీసుకుంటే, చిన్న మెసేజ్ పెద్ద మెసేజ్. సో ఎన్నో వస్తున్నాయి పోతున్నాయి, బట్ ఇలాంటి సిస్టమ్ లేదు అనేది నాకు మీ మాటల్లో నాకు అర్థమైంది. 100% మేము కూడా ఎప్పుడు అదే చెప్తాం. మేము చేస్తాం 10 సిస్టమ్, మేము కూడా చేయమని మేము ఎప్పుడు చెప్పట్లేదు. బట్ ఫైనల్లీ ద వండర్ఫుల్ సిస్టమ్ ఏంటి అంటే అది వన్ అండ్ ఓన్లీ పీవీసీ మెటా. ఓకే, సో ఇది మీ మాటల్లో కూడా నాకు అదే అర్థమైంది. అవును, ఎందుకంటే మోసం చేసే వాళ్ళు అనేది ఎక్కడైనా ఉంటారు సార్. ఏ దేశానికి వెళ్ళు నువ్వు ప్రపంచంలో
ఏ దేశానికైనా వెళ్ళు, ఖచ్చితంగా మనల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు. బట్ ఇప్పటి రోజులలో ఏంటంటే ఇక ఈ మీటింగ్కి వచ్చే వాళ్ళు మోసపోకూడదు. ఇక్కడ మీటింగ్కి వచ్చే వాళ్ళు మోసపోతున్నారంటే మీ తప్పిదమే అనేది ఇక్కడ మనకు అర్థమైంది. సో ఎనిపి ఇక్కడ మన శ్రీనివాస్ సార్ కూడా వచ్చారు. శ్రీనివాస్ సార్తో మాట్లాడడం తర్వాత తెనాలి సార్ కూడా ఒకసారి వచ్చినట్టున్నారు. వెల్కమ్ సార్. ముందుగా శ్రీనివాస్ సార్ వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ సార్. యస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎలా సార్, బాగున్నారా? బాగున్నాను సార్. సార్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ సార్. టీమ్ మెంబర్స్ అందరికి, మన ఎస్ సార్ మాలోత్ రమేష్ సార్ కి, శంకర్ సార్ కి, నాగేశ్వరరావు గారు అందరికి సార్. సార్ ఎస్ సార్, ఇందాక ఒక మేడం మాట్లాడారు సార్. ఒక రకంగా చాలా బాగా చేసింది ఆవిడ మాట్లాడుతుంటే. ఉన్నారు సార్, కాకపోతే చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు ఈసారి అన్నట్లుగా కూడా. కాకపోతే వాస్తవంగా మనం మోసపోయిన వాళ్ళది తప్పు సార్. ఎందుకంటే అవకాశం అనేది మనం వాళ్ళకి ఇచ్చాం సార్, మనమే ఇచ్చాం సార్ వాళ్ళకి. మామూలుగా వాస్తవంగా ఎవరైనా సీనియర్ చేతిలో జూనియర్లు మోసపోతారు. బట్ యాజ్ ఎ సీనియర్ గా నేను మోసపోయాను సార్. దాన్ని ఎవరికి చెప్పుకోలేక కామ్గా ఉన్నాను సార్ వాళ్ళ రోజు నేను. ఎస్ సార్. ఎలా అంటే ఈ మామూలుగా ఇవి ఆవిడ మేడం చెప్పినట్టుగా ఏదో ఫండ్ ట్రాన్స్ఫర్ అవ్వటం, లేదంటే సార్ అన్నట్టుగా ఏదో చేయటం ఇది కాదనుకోండి. ఎదురు మనం పెట్టుబడులు పెట్టాము సార్. జూనియర్స్ మనతో వస్తున్నారు, పెట్టుబడులు పెట్టాము. ఆ పెట్టుబడులు పెట్టడం వల్ల వాళ్ళు ఏమైందంటే ఈ సాయంత్రం మనతో మాట్లాడటమే మానేశారు సార్. టీం అనేది అక్కడతో కొలాప్స్ అయిపోయింది నాకు. అంటే జరిగే టీము సడన్ గా అయిపోయింది సార్. ఇక మళ్ళీ ఒకవేళ సీనియర్ తో మాట్లాడితే ఆ పెట్టుబడి వెనక్కి ఇవ్వాలేమో. అది మంచి లీడర్స్ సార్. అక్కడ తప్పు చేసింది నేనే సార్. ఎందుకంటే వాళ్ళకి ఆ నొప్పి అనేది తెలవకోకుండా వాళ్ళని అక్కడ దాకా తీసుకొచ్చాను నేను. సార్ రమేష్ సార్ సైలెంట్ అయినట్టున్నారు. రాజేష్ సార్ వింటున్నాను. ఎందుకంటే అందుకే కదా సార్ మనము ఈ సెషన్ లో అంటే మీరు అంటే తప్పవడుకోదు కానీ కొన్నిసార్లు చెప్పడం జరిగింది సార్. అంటే మధ్యలో వచ్చాను ఏమనుకోవద్దు, మీరు చెప్పిన నేను వింటాను. ఒక మాట మధ్యలో నేను వచ్చాను ఏమనుకోవద్దు. ఏంటంటే సార్ మనము ఇలాంటి బిజినెస్ లో అసలు ఫ్రీగా తీసుకురావడం తప్పు. ఫ్రీ అంటే వాళ్ళకి ఫ్రీ అయిపోయింది కదా సార్. ఇప్పుడు మీరు చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ మీరు అన్నది 100% సార్. ఎందుకంటే ఫ్రీగా వాళ్ళకి ఇవ్వటమే నేను చేసిన తప్పు సార్. నేను 100%. ఈ బిజినెస్ లలో ఏంటంటే సార్ వాళ్ళకి మనీ పెడితే కూడా కసి లేకుండా పోతుంది. కొంతమందికి వాళ్ళ జేబు మనీ పెడితే కూడా వాళ్ళకి కసి లేకుండా పోతుంది. వాళ్ళు ఒక్కొక్కసారి దాన్ని వదిలేస్తున్నారు. సో అలాంటప్పుడు నువ్వు ఫ్రీగా తీసుకొచ్చినప్పుడు, నువ్వు పెట్టి తీసుకొస్తే అసలు వాళ్ళకు ఇందులో అంటే 1000లో ఒక్కళ్ళు ఇద్దరు మాత్రం సక్సెస్ అవుతారు సార్. మీరు ఫ్రీగా తీసుకొచ్చినప్పుడు వేలల్లో అది ఒక 1000 మందిలో ఒక్కరు ఇద్దరు మాత్రం సక్సెస్ అవుతారు. బట్ మిగతా 999 మంది వేస్ట్ అవుతారు. అందుకే మనం చేసే తప్పు ఇలాంటి మార్కెట్ లో సార్ ఎప్పుడు కానీ మనము ఫ్రీగా తీసుకురావద్దు అనేది ఇక్కడ నానుడి. మనకి ఇక్కడ ఆల్రెడీ మన మీటింగ్ లో అవి జరిగినాయి అనమాట. సో వెల్కమ్ సార్, వెల్కమ్. మీరు మాట్లాడండి. ఎందుకంటే మధ్యలో కాకపోతే చాలా హ్యాపీ సార్. ఎందుకంటే ఇది నాణ్యానికి ఒకవైపు సార్. నేను బాధపడతాం అనేది ఒకవైపు నాణ్యానికి, అయితే రెండో వైపు మాత్రం ఫుల్ హ్యాపీ సార్. ఎందుకంటే నా జూనియర్ ఈ రోజు నేను అంటే మనం అతను క్రిప్టో ప్రపంచం అనేది పరిచయం చేశాం సార్ అతనికి. ఇవాళ అతను ఒక రకంగా చెప్పాలంటే తన ఫ్యామిలీ, తన లైఫ్ స్టైల్ చాలా చాలా మోడర్న్ బాయ్ లాగా ఉన్నాడు సార్ ఈ రోజు. అది ఉండకుండా మనం ఇచ్చిన అవకాశాన్ని మాత్రం వేరే రకంగా అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకున్నాడు. ఎస్ సార్, సద్వినియోగం చేసుకున్నాడు. తన లైఫ్ స్టైల్ కూడా మార్చుకున్నాడు. హ్యాపీ సార్. ఎప్పుడోసారి 5th సెన్స్ అన్నది కాకుండా ఏదో ఎక్కడో 6th సెన్స్ అనేది ఉంటుంది కదా సార్. ఎప్పటికైనా సరే ఆ 6th సెన్స్ అనేది ఎప్పుడో ఒకసారి ఓపెన్ అవుతుంది సార్. మన లైఫ్ ఎండింగ్ లో ఉండే, లైఫ్ ఎండ్ స్టేజ్ లో ఉండే, లేదా ఏదో ఒక టైంలో ఏదో ఒక ఇన్సిడెంట్ ద్వారానో కంపల్సరీ ఆ 6th సెన్స్ ఓపెన్ అయినప్పుడు మళ్ళీ కంపల్సరీ వస్తారండి. సో మేడం గారు ఇంతమంది మాట్లాడినటువంటి మేడం గారు అనండి, సార్ అవనండి, అందరికి ఒకటే చెప్తానండి నేను. మనం ఈ లోకానికి ఏమిస్తే తిరిగి మనకు అదే వస్తుంది సార్. మనం ప్రేమను పంచామనుకోండి ఏదైనా సరే మనకు ప్రేమే తిరిగి వస్తుంది సార్. మనం ద్వేషాన్ని పంచామనుకోండి ద్వేషమే తిరిగి వస్తుంది. మనం ఒకరిని మోసం చేసామనుకోండి సార్, మనల్ని మోసం చేసేవాడు ఇంకొకరు ఉంటాడు సార్. ఖచ్చితంగా సార్. నేను అదే అనుకుంటాను సార్. ఇప్పుడు ఎందుకంటే ఇవాళ మనం ఈ స్టేజ్ లో ఉన్నాం సార్. ఈ స్టేజ్ కన్నా కూడా ఇంకా లోయర్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్.
అలాగే మనకన్నా పైన ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఆ లోయర్ స్టేజ్ ఉన్న వాళ్ళని చూసి మనము ఎక్కిరించకూడదు, పైన ఉన్న వాళ్ళని చూసి బాధపడకూడదు సార్. భగవంతుడు మనకి ఇంతవరకు ఇచ్చాడు అని హ్యాపీగా ఉండాలి సార్. అయితే ఇంతవరకు కూడా అంటే సెషన్ కి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు సార్ మీరు. ప్రస్తుతానికి ఏంటంటే మేడం గారిని మాట్లాడచ్చు ఎస్ సార్, ఎందుకంటే మనకు అప్డేట్ లేదు కనుక ఎస్ నేను సార్, ఎస్ మాట్లాడడానికి సార్, ఈ యొక్క అవకాశం మనం. ఎస్ సార్, ఎస్ సార్. మనకి భగవంతుడు ఏది ఇచ్చాడో దాని ప్రకారం వెళ్ళిపోతా ఉండాలి సార్ మనం. అయితే ఒకళ్ళని మోసం చేయడం అనేది మాత్రం తర్వాత కంపల్సరీగా మనం ఈ విశ్వానికి కంపల్సరీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది సార్. లేదా ఏదో ఒక రోజున మనల్ని మోసం చేసేవాడు ఇంకోటి వస్తాడు సార్ మళ్ళీ. ఆ రోజునైనా సరే ఓహో పలానా రోజున మనం అతను అలా చేసామా, అందుకే వాళ్ళు ఇలా జరిగిందా మనకి అనేది కూడా మనలో మనమే కుమిలిపోవాల్సి వస్తుంది సార్ మళ్ళీ. సో కుమారి మేడం మీరు కూడా ఏం బాధపడవసరం లేదండి. ఎందుకంటే రాబోయే ఒకటి పోయింది అని అంటే మన దగ్గర నుంచి రాబోయే కాలంలో ఇంకా అంతకు మించింది ఏదో భగవంతుడు మన గురించి దాచుంటాడు మేడం. నాకు తెలిసి కొన్ని దూరం ఉండడం మంచిదే మేడం. ఎందుకంటే ఆ దూరం అయిపోయింది అంటే రేపొద్దున ఏదైనా ప్రమాదం ఉందేమో, అందుకే భగవంతుడు మన నుంచి దాన్ని దూరం చేసేసాడు. ఇంకా దానిని మించినటువంటిది ఏదైనా ఉందేమో మన దగ్గర రావాల్సింది. ఎస్ మేడం, దానికి మించింది ఇంకేదో ఉండుంటది మేడం మన దగ్గర రావాల్సింది. అందుకే దీన్ని దూరం చేసి ఇంకా అంటే గోల్డ్ పోయింది మన దగ్గర నుంచి, డైమండ్ మన దగ్గరికి వస్తుందేమో, డైమండ్ అనేది మనకు రాసి పెట్టి ఉందేమోనండి. సో అట్లా పాజిటివ్ గా ఉందాం మేడం మనందరం కూడా. ఎస్ మేడం, అలాగే మనందరం పాజిటివ్ గానే ముందుకెళ్దాం మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. ఖచ్చితంగా సార్, కంపల్సరీ మేడం కూడా ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ మేడం దగ్గర నెట్ అయిపోయింది. నేను మాట్లాడతాను మేడం, నో ప్రాబ్లం. మీ మాటలు నేను మాట్లాడతాను. ఎందుకంటే మీ వాయిస్ ఏంటంటే వస్తుంది కానీ మీకు నెట్వర్క్ అయిపోవట్లా, మీ యొక్క మాట పూర్తిగా మాకు అర్థం అవ్వట్లేదు అనమాట. ఓకే, నో ప్రాబ్లం. సో సార్ మీరు ఓకే సార్, ఓకే మేడం, సార్ ఖచ్చితంగా మేడం మీ మాటల్లో కూడా శ్రీనివాస్ సార్ ఏంటంటే అది 100% సార్. సో విషయం ఏంటంటే మన తప్పిదం అనమాట. మనము కొన్నిసార్లు నేను ఇక్కడ ఈ సెషన్ అనేది దగ్గర 2019 నుంచి సార్, అంటే మనకు ఆగస్ట్ వస్తే 6 year కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇందులో మీరు మాట్లాడిన దాంట్లో మనం ఈ సెషన్ చాలా సార్లు చేశాం సార్. సో మీరు మనం ఎప్పుడు కానీ అంటే ఇప్పుడు మీ గురించి కాదు, నేను జనరల్గా మాట్లాడుతున్నాను, మీరు మళ్ళీ తప్పట్టుకోదు సార్. సో మనం ఈ బిజినెస్ లో ఎవరిని కూడా ఫ్రీగా చేయకూడదు. ఇప్పుడు కొన్ని బిజినెస్లు ఉన్నాయి సార్, ఏమవుతుందంటే ఆ బిజినెస్ లో సంథింగ్ కొత్త వాళ్ళని తీసుకొస్తే 40% తనకు తిరిగి వస్తుంది. పేరు చెప్పను, 40% మనకే వస్తుంది కదా అని చెప్పేసి ఫ్రీ అకౌంట్స్ చేస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఓన్లీ $10 పోతున్నాయి. ఎగ్జాంపుల్ వాళ్ళు $50 పెట్టి $50 ఐడి యాక్టివేషన్ చేస్తే సో తిరిగి $40 డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. అంటే ఓన్లీ తిను $10 చేసినట్టు. సో నా $10 కదా, $10 కదా అని నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు అలా చేస్తే సో అది నీకు బిజినెస్, ఆ సిస్టమ్ కూడా నీకు బిజినెస్ ఇచ్చింది ఏంటంటే నువ్వు పబ్లిక్ ని ఇన్వైట్ చెయ్యు, నెట్వర్కింగ్ చేసుకో, ఆ $40 నువ్వు తీసుకో అని చెప్తుంది. దాని అర్థం అది. బట్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నీకు ఫ్రీగా నాకు కూడా అందరికి వస్తుంది అని చెప్పేసి ఎవరికి పడితే నువ్వు ఇస్తున్నావు. బట్ ఎవరికి పడితే ఇవ్వట్లేదు. బట్ అతను వర్క్ చేస్తారనుకుని నువ్వు ఇస్తున్నావు కావచ్చు. బట్ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మన శ్రీనివాస్ సార్ చెప్పినట్టుగా అది కూడా ఫ్రీ అకౌంట్ అయిపోతుంది. సో అతను ఎందుకు వర్క్ చేస్తారు, వర్క్ చేయలేడు అనుకోండి, ఇప్పుడు అక్కడ మీకు వచ్చే $40 కూడా పాయే కదా. బట్ అట్లీస్ట్ నువ్వు ఆ $40 నువ్వు తీసుకో, డోంట్ డూ ఫ్రీ అకౌంట్. ఓకేనా, అలా చేయొద్దు. నేను టీం పెంచుకోమని చెప్పిన సిస్టమ్ కరెక్టే. ఇప్పుడు మనం కూడా ఇంతకుముందు ఏం చేసాము, పార్లమెంట్లో ఉన్నప్పుడు 4 మెంబర్స్ని వేయండి, కొత్త వాళ్ళని, అంటే మీరు ఇంట్లో ఐడి చేసుకోకుండా బయట వాళ్ళకి ఈ అవకాశాన్ని అందజేయండి, మళ్ళీ వాళ్ళకు కూడా అదే చెప్పండి అన్నది. ఏం చేసాము, నో. బట్ వి వాంట్ ఒక 1.31 అక్కడ ఉంది కదా. సో ఇక్కడ సెకండ్ లెవెల్కి వెళ్తే ఆ ఆటోపుల్ అక్కడ మనకు కనబడింది సమ్ క్రోర్స్. సో దాని గురించి మనం ఇంట్లో వాళ్ళు వేసి సెకండ్ లెవెల్కి వెళ్ళిపోయాం. అది తప్పు. సో అందుకని చెప్పేసి అలాంటి సెషన్లు మనం ఇక్కడ ఎవరు కానీ ఫ్రీ అకౌంట్ చేయకూడదని మనం పార్లమెంట్లో ఉన్నప్పుడే చెప్పడం జరిగింది. ఓకేనా, అది ఒకటి. ఇక
ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు మంచి మాట మాట్లాడారు, మనం ఏది ఇస్తా తిరిగి వస్తాయని 100%. సో మనీ పోతే మనం బాధపడకూడదు. నన్ను అడిగితే మనీ పోతే మనం బాధపడకూడదు. పోయిన మనీ ఏంటంటే అది మనది కాదు అని అర్థం. సో నువ్వు దాన్ని ఒకవేళ పోకుండా దాచిపెట్టినావు, ఇప్పుడు ఏమైందంటే నీకు నీ దగ్గర నుంచి పబ్లిక్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఎగ్జాంపుల్ సార్దే కావచ్చు, ఇంకోది కావచ్చు, నేను కూడా అందులో ఉన్నాను. సో నాది కూడా సమ్ అమౌంట్ అని అంటే అర్థం చేసుకోండి. సమ్ అమౌంట్ పోయింది, నిజంగా సమ్ అమౌంట్ పోయింది అంటే అర్థం ఏంటి? అది మనది కాదు. బట్ నువ్వు దాన్ని దాచితే గనక బట్ అది నీది కాదు. అట్లీస్ట్ అది అంటే మనకు ఆరోగ్యం చెడిపోయో లేకపోతే మెడికల్ గానో పోలేదు, ఇట్స్ గ్రేట్. ఆ విధంగా పోతుండే కావచ్చు, మేబీ అలా పోలేదు. మన ఇంట్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే రాలేదు. సో అది సంథింగ్ వేలో వెళ్ళింది. ఆ వే నేను చెప్పాను, కానీ సంథింగ్ వేలో వెళ్ళిపోయింది అంటే సో ఆ మనీ అది మనది కాదు. బట్ అఫ్ కోర్స్ నువ్వు ఈ రోజుల్లో నువ్వే సంపాదించుండొచ్చు, అది వెళ్ళిపోయింది, నీ దగ్గర నిలబడలేదు. సో థ్యాంక్ గాడ్ చెప్పండి, అది కూడా నో ప్రాబ్లం. అంటే మనందరము కూడా సంపాదించడం కరెక్టే. కొన్ని మీరు అనుకోవచ్చు సెషన్ సంబంధం లేకుండా మాట్లాడుతున్నామని, బట్ అక్కడ సిచ్యువేషన్ అలా వచ్చింది మనం మాట్లాడుతున్నాం. సో కొన్ని కర్మలు ఉంటాయి, లేదా కొన్ని మనం ఏదో మనకు తెలియక చేసి ఉంటాము, వాటి వల్ల కూడా వెళ్ళిపోయింది అనుకోవచ్చు కదా. దట్స్ ఇట్, లివ్ ఇట్, ఇట్స్ పెట్టండి. సో నెక్స్ట్ మనకి ఏదో ఉంది, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మనకు రాబోయే రోజుల్లో ఏదో సంథింగ్ హ్యాపెన్ అంటే ఉంది అనే విధంగా మనం వెళ్దాం ముందుకి. సో ఇలాంటి డబ్బు పోతే దాన్ని విడిచిపెట్టండి సార్, ఎందుకంటే అది చాలా డేంజర్. సో అది నాకుంటే బాగుండు, నాకు పోయింది అనుకుంటే మాత్రం మనం ముందుకు వెళ్ళలేము. దట్స్ వై లివ్ ఇట్. సో మేము కూడా ఇప్పుడు చెప్పాలంటే ఇంకా పీవీసీలో మాత్రమే, పర్లవెల్లో మాత్రమే డబ్బు పోలేదు మాది, నిజం చెప్పాలంటే. మిగతా అన్నిటిలో డబ్బు పోయింది. అఫ్కోర్స్ వచ్చింది తక్కువ, పోయింది ఎక్కువ. సో ఓన్లీ పీవీసీలో మాత్రమే లాస్ అవ్వలేదు సార్. అంటే పీవీసీలో లాస్ అవ్వలేదు ఎందుకంటారు సార్, మీరు అమెథిస్ట్ చేశారు కదా, మరి ఓ 10 కార్డ్స్ ఉన్నాయి కదా అని అంటారు, మీరు అనుకోవచ్చు. బట్ అఫ్ కోర్స్ దాన్ని స్టార్టింగ్ రమ్మన్న సిస్టమ్ రావడం జరిగింది, థ్యాంక్ గాడ్. ఎక్కువ మరి ఓవర్గా సంపాదించలేకపోయినా ఇట్స్ లెవెల్ అనుకోవచ్చు. సో దానివల్ల మనకు ఎంతో కొంత మనకు వస్తుంది. సో అందులో వెళ్ళిపోయింది ఇట్లా. అంటే లాస్ మాత్రం కాలేదు. నేను చెప్పేది ఏంటంటే మరి లక్షల కోట్లు సంపాదించుకున్నానంటే లేదు, బట్ లాస్ అవ్వలేదు, థ్యాంక్ గాడ్ కదా. మరి ఎన్నో సిస్టాలు చేస్తానని చెప్పాను మీకు, నేను ఎన్నో చేస్తాను, ట్రేడింగ్ చేసుకుంటాం. ఓకే, ఆఫ్ కోర్స్ ఇంకొకటి కూడా చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఇక్కడ మీరు అన్నట్టుగా శ్రీనివాస్ సార్, మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మనం చెప్పినాము, వాళ్ళు చేయలేరు. బట్ ఇప్పుడు థ్యాంక్ గాడ్ వాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్నారు. బట్ అందులో ఇదే నెట్వర్క్ లో వెళ్ళారు. బట్ సిస్టమ్ డిఫరెంట్. అంటే యాక్చువల్లీ క్రెడిట్ గోస్ టు మీకే సార్. అది వాళ్ళు ఇచ్చే అవసరం లేదు. ఆ క్రెడిట్ వాళ్ళు ఇచ్చే అవసరం లేదు మీకు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిన, మీరు చూడాల్సిన పని లేదు, వాళ్ళు చేయని అవసరం కూడా లేదు మీకు. బట్ మీరు ఒకటే అనుకోండి, థ్యాంక్ గాడ్ తనైతే బాగున్నాడు కదా, మేలు అయ్యాడు, తనైతే మెరుగుపడ్డాడు, మేలు అయ్యాడు కదా, తను బాగున్నాడు, బాగోవాలి సార్. ఎందుకంటే తన బాగున్నాడు, తన కూడా 10 ఫ్యామిలీస్ ని మళ్ళీ లైఫ్ ఇస్తున్నాడు సార్. అది సార్ నాకు అదే ఇక్కడ చెప్పేది ఏంటంటే మనకు కావాల్సింది ఈ రోజున మనం ఇలా మాట్లాడుతున్నాం, ఇక్కడ మీట్ అయ్యాము అంటే ఇదంతా పీవీసీ అండ్ పర్లవెన్ చలవే. ఇప్పుడు మేము ఎన్నో బిజినెస్ చేస్తున్నాం. సో బైనాన్స్ అంటే మాకు తెలీదు, ఆ వేరే బిజినెస్ గురించి కూడా మాకు తెలీదు. బట్ ఎలా తెలిసింది? బట్ పీవీసీ అండ్ పర్లవెన్ మీటింగ్లు చేయబట్టి మీలాంటి వాళ్ళు పరిచయం అయ్యారు. సో వాళ్ళతో పట్టుకొని మేము ముందుకెళ్తున్నాము. సో బైనాన్స్ అంటే ఏంటిది, ట్రేడింగ్ అంటే ఏంటిది, రేపు పొద్దున ఇంకొకరికి చెప్పే విధంగా మనం తయారయ్యామంటే దిస్ క్రెడిట్ గోస్ టు పీవీసీ ఓన్లీ. సో ఇది ఈ విధంగా మనము ఒక సిస్టమ్ లో మనము ఈ రోజున ఇది ఇంత సైలెన్స్ ఉండొచ్చు, కానీ మనము ఇక్కడ నుంచి వెళ్ళి నేర్చుకున్నాం. ఈవెన్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. డబ్బు సంపాదించలేకపోవచ్చు, డబ్బు అనేది బై డిఫాల్ట్. బట్ ఇక్కడ నాలెడ్జ్ ఈజ్ ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, వింటున్నారు, మీరందరూ మాట్లాడుతున్నారు, కొంతమంది వింటున్నారు, కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది నేర్చుకుంటున్నారు. ఇక్కడ మీకు అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను, సార్ ఇక్కడ మనతో నేర్చుకున్న వాళ్ళు మాకే పీవీసీలో యూజిటీ చేసి యూజిటీని పీవీసీగా మార్చి మాకే యూజిటీని అమ్ముతున్నారు. మాకు చాలా సంతోషం ఇస్తుంది. అక్కడ ఈ రోజు కూడా బై చేశాను సార్. అంటే ఇక్కడ ఉన్నారు, పేరు చెప్పను,
వాళ్ళు ఎప్పుడైనా చెప్పుకుంటే చెప్పుకోండి, నో ప్రాబ్లం. నేను చెప్పకూడదు కదా అట్లా, అందుకని చెప్పి పేరు చెప్పట్లేదు. ఇప్పుడు లైవ్ లో కూడా ఉన్నారు. సో ఇక్కడ మనం చెప్పిన దాన్ని వాళ్ళు పాటించి, ఖచ్చితంగా పాటించి, సార్ మీరు ఇలా ఉన్నప్పుడు ఇలా చేయండి, ఇలా ఉన్నప్పుడు ఇలా చేయండి అని చెప్పేసి విని వాళ్ళు నాకు, అంటే వాళ్ళు వేరే వాళ్ళకు కూడా అమ్ముతున్నారు, బట్ నాకే వాళ్ళు, ఎందుకంటే మనకు మీద వాళ్ళకి నమ్మకం. విషయం ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ చిన్న మెసేజ్ పెట్టిస్తారు, దిస్ థింగ్స్ అవైలబుల్ సార్, కెన్ యూ టేక్ సార్, కథం. సో నేనేం చేస్తాను, మనీ ఉందనుకోండి ఇట్స్ ఓకే, అదర్వైజ్ రేపు తీసుకుంటాను, లేకపోతే మీకు ఎవరైనా మనీ అవసరం ఉంటే వేరే వాళ్ళకి కమిషన్. అంటే ఇక్కడ నేను చెప్తున్నాను, ఒక 3-4 లీడర్స్ నాకే అమ్ముతున్నారు. సో ఇది నాకు కావాల్సింది. మనం ఎందుకంటే ఈ కెరీర్ అంతా ఎక్కడికి పోతుంది, మీరు నేర్చుకున్నా కూడా ఇదంతా కూడా పర్లమెంట్సలవే. సో ఈ రోజున బైనాన్స్ లో మనం ఉన్నాము, సో వేరే వేరే ఎక్స్చేంజ్ లో కూడా మనము ఎంత వర్క్ చేసుకుంటున్నాము, మీకు చెప్పగలుగుతున్నాము అంటే దిస్ గోస్ టు పీవీసీ అండ్ పర్లమెంట్ ఫీస్ ఒకటే కదా. సో అందుకని చెప్పేసి అది క్రెడిట్ సార్. సో ఈ రోజు 100% పెర్లమెంట్ సార్. ఖచ్చితంగా 100% పర్లమెంట్ ప్రీవియస్ మెటల్ ట్రస్ట్ వాలెట్ అంటే ఏంటి, బైనాన్స్ క్రిప్టో అంటే ఏంటి, క్రిప్టో అంటే ఏంటి, సో క్రిప్టో ఏ విధంగా ఉంటుంది, ఎందుకు మరి ఇప్పుడు మేమేమనుకున్నాం, సరే ఇది వచ్చినప్పుడు $1 స్టార్ట్ అయింది, 13కి వెళ్ళింది అంటే 13 తర్వాత 14, 14 తర్వాత 15 వస్తా అనుకున్నాం, కానీ మళ్ళీ 12, 10 వస్తా అని చెప్పేసి కల్లో కూడా ఊహించలేం. బట్ నేర్పింది వాళ్ళు పీవీసీఏ మళ్ళీ మాకు ఇది. సో ఇది ఇలా జరిగేసరికి మేము ఇది ఎందుకు జరుగుతుంది అని మన మైండ్ లో వెలిగింది. ఎందుకు వెలిగింది, మేము కొన్నాము, సో మీరందరూ కూడా అడుగుతున్నారు, సార్ మేము ఈ టైంలో అలా తీసుకున్నాం, ఇలా తీసుకున్నాం అంటే దీన్ని మొత్తం ఎనాలైజిస్ చేయడము, తర్వాత వేరే వేరే మీటింగ్లకు కూడా వెళ్ళడము, మేము తెలుసుకోవడము, కాయిన్ మార్కెట్ క్యాప్ ఓపెన్ చేయడము. సో ప్రతిదీ మరి ఇంకా ఇదే ఒక పీవీసీ ఇట్లా అయిందా, వీళ్ళు కావాలని కొంతమంది అంటుండేవాళ్ళు సార్. అప్పుడు తగ్గేసరికి సార్ వీళ్ళు కావాలని చేశారు సార్, మనల్ని మోసం చేశారు. సో అది కూడా మేము ఇది నిజంగా మరి వాళ్ళు ఎందుకు చేశారు, మరి వేరే కూడా ఇట్లా ఉన్నాయా లేవా అని చూస్తే దగ్గర దగ్గర మరి వందల వేల టోకెన్లను, వేల కాయిన్లను మేము ఏమంటారు దాన్ని ఎనాలైజిస్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకా భరోసా మాకు పెరిగింది. వాళ్ళేమో మనల్ని మోసం చేశారంటున్నారు కొంతమంది. 13కి పోయి 12 రావడం ఏంటి సార్, 12 పోయి 10 రావడం ఏంటి, ఇప్పుడు ₹1 అవ్వడం ఏంటి, ఇంకా దానికంటే తక్కువ అవడం ఏంటి అంటే కూడా మేము వాళ్ళని సమాధానం చెప్పగలిగాం. మేము తయారయ్యాము అంటే మేమేమో సిస్టమ్ నుంచి మాకేం స్పెషల్, మనకందరికీ స్పెషలైజ్ ఏమి ఇవ్వలేదు. సో మనమే దాన్ని ఎందుకు అయ్యింది, మరి అవుతుందా నిజంగా వేరే అయినాయా, ఓన్లీ ఒక పీవీసీ వాళ్ళే మనం నిజంగానే మోసం, మీరు అన్నట్టుగా మనల్ని మోసం చేయడానికి వచ్చారా అని చూస్తే లేదు అని తేలిపోయింది. అక్కడ తేలిపోయింది కనుక ఈ రోజున ఈ విధంగా ఇప్పటికి కూడా మేము ఈ విధంగా మీటింగ్ చేయగలుగుతున్నాం, మనం మాట్లాడగలుగుతున్నాం సార్. లేకపోతే అలా చేస్తామా సార్ మనం కూడా? శ్రీనివాస్ సార్ ఇప్పుడు మన దగ్గర ఫేస్ ఉందా ఎవరికైనా చెప్పడానికి? బట్ ఇక్కడ మనం బిందాస్గా ఉన్నాం. ఇప్పుడు ఎందుకు వాళ్ళు కూడా ఇలా జరుగుతుంది, ఇంకా వేరే వేరే టోకెన్స్ కూడా ఇలా జరుగుతున్నాయి కదా సార్. అందుకే కదా సార్ మనం బిందాస్గా ఉన్నాం. శ్రీనివాస్ సార్ వింటున్నారా? మీ మాట రావట్లేదు. అయితే ఒకసారి లెఫ్ట్ రండి, లేదంటే నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టున్నది. అట్లా ఈ విధంగా ఉన్నది కనుకనే మేము దీని మీద ఇంకా కూడా భరోసా పెంచుకోవడం జరిగింది అనమాట. సార్ మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్ శ్రీనివాస్ సార్, బట్ మీ వాయిస్ మాకు రావట్లేదు అనమాట. మీరు ఒక పని చేయండి, లెఫ్ట్ రండి, మరి లేకపోతే మీరు అన్మ్యూట్లోనే ఉన్నారు, మీరు మాట్లాడుతున్నప్పుడు అక్కడ గ్రీన్ కలర్ వస్తుంది, కానీ మాకు వినబడట్లేదు. అంతేగా సార్? ఎవరికైనా వినబడుతుందా సార్? శ్రీనివాస్ సార్ మాట్లాడితే, శ్రీనివాసరావు సార్ మాట్లాడితే వినబడలేదు కదా? శ్రీనివాసరావు సార్ మాట్లాడితే చెప్పేసి మీరు ఒకసారి శ్రీనివాస్ సార్ మీరు లెఫ్ట్ రండి, అంటే మీటింగ్ నుంచి వెళ్ళి ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ రండి సార్. సో ఈ విధంగా మేము చేసుకుంటున్నాం, మాకు భరోసా కూడా మళ్ళీ పెరిగింది అనమాట. మేము కూడా మీలాగే అనుకున్నాం సార్, మీ అందరి లాగానే. వై 13 తర్వాత 14 ఉండాలి, 14 తర్వాత 15 ఉండాలి. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్స్ ఉన్నాయో ఇప్పుడు వస్తుంది సార్, ఇప్పుడు వస్తుంది, ఇప్పటిదాకా రాలా. ఓకే, మళ్ళీ కట్ అయిపోయారులే, లేట్గా వచ్చింది కదా. సో ఈ విధంగా ఇప్పుడు మాట్లాడండి సార్. శ్రీనివాస్ సార్ ఇప్పుడు వస్తుంది సార్, ఇప్పుడు వస్తుంది. మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి. సో ఇప్పటిదాకా రాలేదన్నమాట. సో ఈ విధంగా మనం నేర్చుకోవడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాతనే దీన్ని ఇంకా మాకు కొంచెం భరోసా, అంటే నమ్మకం అనేది పెరిగింది సార్. సో ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలా, వేరే కూడా ఎలా జరుగుతుంది, ఏం కథ అనేది కూడా మేము చూసుకుంటూ. మళ్ళీ మీ వాయిస్ రావట్లేదు సార్, మీరు ఒకసారి మీటింగ్ నుంచి వెళ్ళి లెఫ్ట్ అయ్యి మళ్ళీ ఇన్ అవ్వండి. మేబీ నెట్వర్క్ మీ మాట రావచ్చేమో అనుకుంటున్నాను. ఇట్లా మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు, నాకు తెలుస్తుంది ఇక్కడ, బట్ వాయిస్ రావట్లేదు అనమాట. సో మేము అట్లా అని చెప్పేసి మేము లక్షల కోట్లు సంపాదించుకోలేదు సార్. మరి ఈ విధంగా మాట్లాడుతున్నాం అని చెప్పేసి
మేము కాకపోతే ఏంటంటే మేము సంపాదించగలమనే ఒక నమ్మకము, తర్వాత దీన్ని పట్టుకొని ఉంటే మనకు ఇంకా చాలా చాలా విషయాలు తెలుస్తున్నవి. అక్కడి నుంచే కూడా అవి ఒక రూపాయి సంపాదించుకుంటూ వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఈ క్రెడిట్ అంతా ఫీవీస్కే వెళ్తుంది కనుక అంత నమ్మకం కుదిరింది సార్. అట్లా అని చెప్పేసి మీరు సంపాదించుకోకపోవడం ఏంటి, లేకపోతే మాకేం ఎక్కువ రావడం ఏంటి, అలా కాదు. ఎవ్రీవన్ సేమ్, అందరికీ ఇక్కడ పార్షియాలిటీ లేదు సిస్టమ్. నువ్వు మరి స్టార్టింగ్ లో 3 కోట్లు పెట్టుకున్నావు అందుకని చెప్పేసి నీకు కొంచెం ఎక్కువగా అయ్యాలి, లేకపోతే నువ్వు స్టార్టింగ్ లో 5,000 పెట్టి నువ్వు సీట్ ఫండింగ్ చేసావు నీకు తక్కువగా అయ్యాలి అని లేదు. ఎవ్రీబడి సేమ్ అనమాట, ఎవ్రీబడి. సో ఆ నమ్మకంతో మేము ఉన్నాము. సో కొంతవరకు ఫస్ట్ రోజు వచ్చాము. ఫస్ట్ రోజు అంటే అదే 22 జూలై 28 తారీఖు నాడే ముందు రోజుగా రావడం జరిగింది ఇందులోకి. సో అది కూడా మా అప్లయన్స్ వాళ్ళు చెప్పారా అంటే నో వన్ సార్. ఎవరు కూడా నాకు భరోసా ఇవ్వలేరు. మా అందరికి ఎవరికి కూడా భరోసా ఇవ్వలేదు. ఈవెన్ నా అప్లయన్ నవీన్, అందరికి తెలుసు, మన కోవైట్ ఫౌండర్ లీడర్. సో నవీన్ కూడా ఆ టైంలో భరోసా ఇవ్వలే. ఎందుకంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు అయిపోయింది అనమాట. ఎందుకంటే మనకు మేలో, జూన్, జూలైలో అసలు ఎవరు మనకు చెప్పడానికి లేదు. సో మనం ఒకటి జరుగుతుందంటే ఒకటి జరిగింది. సో అవన్నీ ఆగిపోవడం, ఎందుకంటే మరి పార్లమెంట్ అనే సైట్ ఆగిపోవడము. సో మనకు ఇవన్నీ జరిగేసరికి సో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వెళ్ళిపోయింది. బట్ మేము నమ్మకం దీన్ని భరోసా చేసింది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఏమంటారు దాన్ని స్క్రోల్. ఆ స్క్రోల్ ఇచ్చేసరికి ఆ స్క్రోల్ చూసి మాత్రమే మేము ముందుకెళ్ళడం జరిగింది. ముందుకెళ్ళి ఆ రోజు చేసుకొని ఈ విధంగా కొంచెం దాన్ని ఏదైతే మనకు మైనస్ పాయింట్ అయిందో దాన్ని లెవెల్కి తీసుకురావడం జరిగింది అనమాట. ఎక్కువ సంపాదించుకోకుండా అట్లీస్ట్ లెవెల్ అంటే అర్థమైంది సార్. మన ముద్ద అంటాం కదా, మెయిన్ ముద్ద. సో మెయిన్ ముద్ద అయితే బయటకు రావాలి కదా అన్నట్టుగా ఆ ముద్ద అయితే మనకు బయటకు అయితే రావడం జరిగింది. సో దాన్ని ఆన్ స్పాట్ లో నాకు ఒక్కోసారి ఆ టైంలో మన దగ్గర లిక్విడ్ అమౌంట్ లేదు, అమౌంట్ ఉంది బట్ లిక్విడ్ లేదు. సో ఆ టైంలో పీవీసీ మెటా అనేది మరి ఆ టైంలో చేయడము, తర్వాత 3 నెలల్లోనే P2P పరంగా మరి దాన్ని అమ్ముకోవడము. సో ఈ రోజు ఒక్కొక్కసారి ఎలా జరిగిందంటే ఈ రోజు పీవీసీ మెటా 500 అయితే రేపే 600, మళ్ళీ తెల్లారి 700 కాకుండా 800, ఈ విధంగా కూడా P2Pలో మరి అమ్మడము జరిగింది, కొనడం జరిగింది ఆ విధంగా. సో అక్కడ లిక్విడ్ అమౌంట్ లేక సో మనకు చాలా మందికి అది పీవీసీ మెటా చాలా ఉపయోగపడింది. మనం తీసుకునేది $1 అయితే అంటే ఆ టైంలో $100 వేసుకున్నా కూడా మరి 700-800 రూపాయలకు మనం అది అమ్ముకోవడం జరిగింది. ఓకేనా. సో ఆపుకున్న వాళ్ళు మరి ఆ రోడ్ మ్యాప్ లో ఫిబ్రవరి 2023 15 తారీఖు నేను మెయిన్ ఎక్స్చేంజ్లకు వెళ్తాను, మీరు స్వాప్ చేసుకోగలరు అని చెప్పింది. వస్తూ రాదనుకున్నాం, కానీ 14 తారీఖు నాడే మరి పాన్కేక్ స్వాప్ లో లిస్టెడ్ అవ్వడము. సో అక్కడ ఎవరైతే ఎక్కువతో చేసి వాళ్ళకి వచ్చిన రివార్డును దాచుకున్నారో సో వాళ్ళు మరి 100 రూపాయలకు తీసుకున్న ఏదైతే మన టోకెన్ ఉందో అది ఆ రోజున మరి 12 నుంచి 1300 రూపాయలకి లీగాలిటీ అంటే అర్థమైంది అమ్ముకోవడం జరిగింది. P2P కాదు అప్పుడు. ఇక P2P అంటే మన పర్లవెల్లో ఉన్న వాళ్ళకి అమ్ముకోవడం జరిగింది అప్పటి వరకు. బట్ ఎప్పుడైతే 2023 14 తారీఖు నైట్ నుంచి మాత్రం మనము సో ఇక్కడ పాన్కేక్ లో స్వాప్ చేసి దాన్ని యూఎస్డిటీగా మార్చి సో బైనాన్స్ నుంచి వెళ్ళి దాన్ని మనీ చేసుకోవడం కూడా జరిగింది. దాన్ని లీగాలిటీ అంటారు అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకు పీవీసీ అనేది మెయిల్ అనేది చేయడం జరిగింది అనమాట. ఓకేనా. సో అది ఎవరికి వచ్చిందంటే ఓన్లీ స్క్రోలింగ్ నమ్మి, అంటే స్క్రోలింగ్ అంటే ఎవరు చెప్పలా, అప్పుడు అప్లైన్ కూడా నీకు చెప్పాలా, భరోసా ఇవ్వాలా. నువ్వు మళ్ళీ 5 లక్షలు పెట్టుకో, 2 లక్షలు పెట్టుకో ఎవరన్నా, ఎందుకంటే నువ్వు నేను చెప్తే కాల్ చేసావు ఓకే, బట్ ఇక్కడ మారింది. సో మళ్ళీ 5,000 పెట్టి లోపలికి అంటే కూడా రాలా ఆ టైంలో, ఆన్ టైంలో మళ్ళీ నమ్మకం లేక అనమాట. అందుకని చెప్పేసి సో ఎవరైతే సిస్టమ్ నోటిఫికేషన్ నమ్మి వచ్చారో వాళ్ళకే మెయిల్ అనేది కొంతవరకు అంటే లెవెల్ అయితే అయిపోయింది, సంపాదించకుండా లెవెల్ అయిపోయింది. సో నాకు తెలిసిన వాళ్ళు నార్త్ సైడ్ నుంచి అయితే చాలా మంది మరి వాళ్ళు, నేను ఎప్పుడప్పుడు మీకు చెప్తూనే ఉంటాను, నేను ఇప్పుడు కూడా మర్చిపోను. ఇప్పుడు వాళ్ళు వేరే బిజినెస్ చెప్తున్నారు సార్. 8 కార్డ్స్ లో 8 అమెథిస్టుల వాళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ₹1,00,000 ఏమంటారు సీడ్ ఫండింగ్ చేసేసారు ఫస్ట్ రోజు. సో వాళ్ళు నిజంగానే ఫిబ్రవరిలో మరి 1,00,000కి 13 లక్షలు తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళ వ్యాట్లో అసెట్ మిగిలింది. సో ఈ విధంగా తీసుకోవడం జరిగింది. చాలా సంపాదించుకున్నారు, చాలా అంటే చాలా సంపాదించుకున్నారు. బట్ ఎవరైతే స్క్రోలింగ్ నమ్మి చేసుకున్నారో ఇప్పుడు కూడా అంతే సార్. సో మళ్ళీ ఛాన్సులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
డోంట్ వరీ, బీ హ్యాపీ. సో దిస్ ద థింగ్ సార్. మరి టైం కూడా అయింది. ఎనీబడి ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు, లేకపోతే మాత్రం సో 11 ఒక 11 గంటల 1 నిమిషం అయింది. సో థ్యాంక్ యూ. మరి సెషన్ మనం ఎండ్ చేసుకుందామా, లేకపోతే ఎవరైనా మాట్లాడుతుంటే కూడా 1 hour 2 minutes మాట్లాడచ్చు. ఇక్కడ మహేష్ బోడా ఇంతకుముందు సార్ మీరు హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్, మీ ఒక్కరికి మాత్రం అవకాశం. సో ఫ్లో మిస్ అవుతుందని చెప్పి ఆపలేదు అనమాట. మహేష్ సార్ వెల్కమ్, మీరు మాట్లాడచ్చు. ఓకే సార్, మరి బై మిస్టేక్ హ్యాండ్ రైజ్ చేశారో తెలీదు. నో ప్రాబ్లం సార్. సో మై డియర్ పార్ట్నర్స్, మరి ఇక మరి సెషన్ ఎండ్ అవుతుంది. సో జనరల్గా మాట్లాడుకున్నా కూడా సో మనము అంటే కనెక్ట్ టు పీవీసీ చేసుకోవాలి దాన్ని. సో ఫైనల్లీ మనము పీవీసీ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకున్నాం. పీవీసీ అంటే ఏంటి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, సో మరి సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. ఈరోజు టైం అయింది కనుక సో రేపు మళ్ళీ మనము 9:40 మీట్ అవుదాం. సో థ్యాంక్ యూ అందరికీ. అప్పటిదాకా ఎవ్రీబడి, మై డియర్ పార్ట్నర్స్, ఫోకస్ చేసుకోండి. మిద్దె రమేష్ సార్ వచ్చారు, మరి ఏమైనా మాట్లాడతారా? లేదంటే ఏమో సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రీస్ మేట సభ్యులందరికీ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అంతే సార్, ఏం చెప్పాలి. ఓకే సార్. సో మై డియర్ పార్ట్నర్స్, మీరందరూ కూడా టోకెన్ ఫార్మింగ్ ఇందాక మన జమ్మికుంట కరుణాకర్ మాటల్లో విన్నాం మనము. నేను ఏదైతే చేశానో అందులో రిలీజ్ అయిందే, నేను అలా పెట్టుకుంటే లాభం లేదు కదా. సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఒక కొత్త వైర్ క్రియేట్ చేసి, అంటే మనకు క్యాపింగ్ అనేది 25,000 కనుక దాన్ని నేను 24,000తో చేసుకున్నానని చెప్పాడు. సో అలా ఫోకస్ చేయండి. అయితే ఇక్కడ కరుణాకర్ సార్కి నేను ఇంకొక సజెషన్ ఇవ్వగలుగుతున్నాను అన్న మాట వింటే గనక, సో కెన్ యూ ఫోకస్ ఎర్లీ బర్డ్ మీద కూడా ఫోకస్ చేసుకోండి అని చెప్పి నేను నా సజెషన్. ఇది అంటే ఇది మనీతో కూడుకున్న పని కనుక, సో నాది ఆర్డర్ కాదు, జస్ట్ ఇది మీకు ఒక సజెషన్. ఎర్లీ బర్డ్ కూడా చేశాను సార్, రాజేష్ సార్. గుడ్ సార్, గుడ్ సార్. సో థ్యాంక్ యూ సార్. ఎర్లీ బర్డ్ కూడా చేసుకున్నాను. కాకపోతే వచ్చిన టోకన్లను కాస్త ఇంకో అందులో ఉంటే లాభం లేదని అట్లా ఇంకోటి కొత్తది క్రియేట్ చేసి అందులోటి 24. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు టైం అయిపోయింది కనుక సో డియర్ పార్ట్నర్స్, ప్రతి ఒక్కరు కూడా ఆ టోకెన్ ఫార్మింగ్ అండ్ ఏదైతే ఎర్లీ బర్డ్ ఉందో దాన్ని మీరు అందరూ ఉపయోగించుకోండి సార్. అట్లీస్ట్ ఎవరు ఇప్పటివరకు కూడా మీరు చేయకపోతే యాక్చువల్లీ ఇది మన బిగ్ బిజినెస్, బట్ అట్లీస్ట్ 1,500 యూనిట్తో చేసుకోవాలి. బట్ కాని పక్షంలో అంటే 1,500 అంటే మెయిన్ అడిగి 500 కింద ఏ అండ్ బికి 500 అంటే మొత్తం 1,500 యూనిట్ అవుతుంది. అలా కాని పక్షంలో అట్లీస్ట్ మీరు తక్కువలో తక్కువ $100తో మాత్రం చేసుకోండి. ఇప్పటి వరకు నేను ఎవరికి చెప్తున్నా ఈ సజెషన్, ఇప్పటి వరకు మీరు చేయని వాళ్ళకి గురించి చెప్తున్నా. అట్లీస్ట్ ఒక $300 ఎర్లీ బర్డ్లో ఉపయోగించుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ మై పార్ట్నర్స్. సో అందరికీ నమస్తే. జై పీవీసీ మెట, పీవీసీ విల్ నెవర్ ఎండ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెట. థ్యాంక్ యూ రాజేష్ సార్. పీవీసీ మెట నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్ సార్. చాలా వివరించారు సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ. జై పిలవన్. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చంద్రశేఖర్ గారు రాట్లా మీటింగ్ లో ఉన్నారు వింటున్నారు. ఉంటున్నారా? ఓకే, వింటున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పార్ట్నర్. థ్యాంక్ యూ.